మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. జీవితంలో మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కిన, ఆ తర్వాత మొక్కిందంటూ మీలాంటి వాళ్ళు అంటుంటారు. కానీ కేసీఆర్ను పక్కన పెడితే ఆ రేంజ్లో ఉద్యమం కానీ వ్యూహాలు రచించే నాయకుడు ఇంకోరని ఉండేనా? ఇక లంగనో దొంగనో పోయి రేవంత్ రెడ్డి మీ మనిషి కాదా? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా హీఈస్ రైట్ అండి. ఈ రాజకీయాలలో రాణించాలంటే వారసత్వమైనా ఉండాలి, కొంత వ్యాపార రంగంలోనైనా. ఆ తర్వాత ఈ కుట్రలు కుతంత్రాలు కూడా, క్యాన్సర్ లాంటి రోగాలతో కొట్టుమిట్టాడుతుంది రాజకీయం. భువనగిరిలో ఒక పెంకటింట్లో పుట్టాను. దేవేందర్ గౌడ్ గారు మా ఇంటికి వచ్చి నన్ను కారులో ఎక్కించుకొని తీసుకుపోయేసరికి నేను విత్డ్రా చేసుకున్నానని కంకుల కొన్ని నా మీద చేసిన కుట్రలకి నేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే తెలంగాణ తీసుకొస్తా అనే ఒక డైలాగుని లేకుండా తెలంగాణ రాకపోనే అంటుంటారు కదా, నిజమేనా? అందుకే అఖండ మెజార్టీతో ఆ రోజు గెలవడం జరిగింది. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, గాంధీ కుటుంబం లేకపోతే దేశాన్ని ఎవరు వెళ్తారు, కేసీఆర్ కుటుంబం లేకపోతే బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది. కేసీఆర్ గారి కుండలో బువ్వ లేనప్పుడు మేము ఎండినాం. పునాది రాళ్ళు రాజకీయాలకు పనికిరావు అనుకున్నాడా కేసీఆర్? తెలంగాణ పునర్నిర్మాణంలో పనికిరావు అనుకున్నాడా? నీకు పదవులు వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమ ద్రోవులందరినీ నువ్వు చుట్టు పెట్టుకున్నావు. నేటి ఫిరాయింపులు రేపు ఫిరంగులై నీ మీదకే వెళ్తాయని. 4 డబ్బులు వచ్చినాక ఇంట్లో ఏసీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎండలో పోయి పొలంలో పనిచేయాలంటే చేస్తావా? ఇది దుశ్శాసన దుర్యోధన పర్వం, ఈ అసెంబ్లీకి నేను రాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కేటీఆర్కి ట్విట్టరే ఆయనకు అసెంబ్లీ. అసలు ఎందుకు వస్తలేరు అనుకుంటారు సార్? ఒక విశ్లేషకునిగా చెప్పాను, ఎందుకు భయపడుతున్నాడా కేసీఆర్ అసెంబ్లీకి రావడం? ఆ తర్వాత టీడీపీతో పెట్టుకున్నావు, ఇప్పుడు బీజేపీతో. నీకు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదను. అరే నీ కరెంట్ లేకపోయినా పర్లేదురా, మేము కందిలు పెట్టుకొని బతుకమా తెలంగాణ. కామారెడ్డిలో ఇద్దరిని కలిపి రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారు పరిచయమే కదా మరి అటు ఊకపోయినారు అని చెప్పని అంటారు. జర్నలిస్టులు కూడా కేంద్ర మంత్రులు అయినారు, జర్నలిస్టులు ఎమ్మెల్యేలు అయినారు, ఇదే అయినారు. అంటే మల్లారెడ్డి నాకన్నా ఎక్కువ చదివిందా, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు నాకంత ఎక్కువ చదివిందా? యాదగిరి గుట్ట దేవుని ముందుకు వచ్చి చెప్పానండి నాకు ఎమ్మెల్సీ చేస్తానాడా చేయదన్నాడా? హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ అన్నానండి చిట్ చాట్ అంటాం. అది ఎక్స్పీరియన్స్ పర్సన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పార్టీలో ఉన్నప్పటికీ బడుగులు బలహీన వర్గాల గొంతుకగా మారి వారి సమస్యలపై అలుపెరుగం పోరాటం చేస్తున్న నాయకులను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ అనుభవం కూడా మనకు చాలా అవసరం. మరి చిన్న స్థాయి నుంచి మరి పై స్థాయికి ఎదిగినా, రాష్ట్ర స్థాయిలో తన గళాన్ని వినిపించినా, నాకు పవర్ ఉంది నా దగ్గర, లేకపోతే నేను మాట్లాడగలుగుతానని కాకుండా సాధారణ ప్రజలను కూడా హక్కున చేర్చుకునే నైతిక తత్వం తన దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా లైక్ చేస్తూ ఉంటారు. తను మన యాదాద్రి జిల్లాకు సంబంధించిన బిడ్డ. మరి తన దగ్గరికి వచ్చినాం. ఇప్పటికే మీకు అర్థం కావచ్చు, బీఆర్ఎస్లో క్రియాశీలక భూమిక పోషించినారు, ఎంబీసీ చైర్మన్గా కూడా చేసినారు. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను హక్కున చేర్చుకునే ప్రయత్నం చేసినారు, వాళ్ళని చైతన్యం చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత పార్టీ మారిండు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది, మరి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, మరి నేటి రాజకీయాలపై తన ప్రభావం ఎంత మేరకు ఉంది, మిగతా అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే ఆర్జీ గారు. బాగున్నారా అన్న? బాగున్నాను. మరి యాదాద్రి జిల్లాలో పుట్టి పెరిగిన మీరు ఎస్ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినారు కదా, ఎస్ ఎట్లా దానికి ఎలా అనిపిస్తుంది, దానికి మీరు ఎందుకు ఎంచుకున్నారు రాజకీయాలని? ఫస్ట్లీ ఆర్జీ గారు, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ లీడ్, అసలు మీ అంటే R&D కూడా చేసినట్టున్నారు నాయకుని దగ్గర. ఇట్స్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. అయినా మీరు అనేక విషయాలు నా గురించి చెప్తా ఉంటే ఫస్ట్ మీరు R&D చేసే రీసెర్చ్ చేసే నాయకుల దగ్గరికి వెళ్ళడం, అండ్ మీ ఇంట్రోలో కూడా నాకు నచ్చిన సబ్జెక్ట్స్ని మీరు రెఫర్ చేసినారు. అవినీతి రహితంగా, వారసత్వ రహితంగా, వ్యాపార రాజకీయాలకు అగెనెస్ట్గా మీరు ఇంట్రో చెప్పడం బ్రహ్మాండంగా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేటి రాజకీయాల గురించి అంటే ఇక మీ అందరికి తెలుసు, నా ప్రయాణం తెలుసు. భువనగిరిలో ఒక పెంకటింట్లో పుట్టాను, ఒక కుమ్మరి కుటుంబంలో పుట్టాను. మా నాన్న చదువుకొని మరి మా తాత వృత్తి మీద ఆధారపడి జీవించిన ఒక పెద్ద కుటుంబం. మా నాన్న టీచర్ అవ్వడం,
తను మరి ఒక నలుగురు ఆ, తాత తొందరగా చనిపోతే ఆయనే పెళ్ళిళ్ళు చేయడం, నలుగురు ఆడబిడ్డలు ఆయన సోదరి మళ్ళది, తర్వాత ఆయన కూతుళ్ళు ఒక నలుగురు పెళ్ళిళ్ళు చేయడం, నన్ను చదివించడం, నేను ఈరోజు ఒక లాయర్గా లీడర్గా అనేక అవకాశాలు జాబులు వచ్చినాయి, కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు. ఈవెన్ కొంత సాఫ్ట్వేర్ కూడా చదివాను. ఆ, కాబట్టి అక్కడ కూడా అమెరికాకు పోయే దశలో కూడా నేను ఆగిపోయి రాజకీయాలతో అడలసెన్స్ ఏజ్లో నాకు ఒక దశ చెప్పాలంటే కొందరు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోతారు. అడలసెన్స్ ఏజ్ ఎలాంటిదంటే డేంజర్, ఇంటర్ అండ్ డిగ్రీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం దేనికి అట్రాక్ట్ అయితే దానికి గురవుతాం. మరి అదేంటో నేను రాజకీయాలకు వైపు అడిక్ట్ అయిపోయినా. సో నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నాకు అది అడిక్షనే. సో అట్లా రాజకీయాలలో ఇంకా ప్రయాణం సాగిస్తూ ఎక్కడ కూడా నాకు అంటే గాడ్ ఫాదర్స్ అంటూ లేకపోవడం అనేది పెద్ద మైనస్. సో నిజంగా అప్పుడు నేను అనుకునేవాడిని, అంటే ఒక పార్టీ సిద్ధాంతం కోసం పార్టీకి జై కొడితే ఎమ్మెల్యేలు అయిపోతాము, నాయకులం అయిపోతాము, చట్టసభలలో మాట్లాడగలుగుతాము అనే ఒక ఊహాలోకంలో వేరించేవాడిని. రియల్లీ ఇట్స్ ఏ ఊహాలోకమే. ఆ తర్వాత నేను ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నుంచి అప్పుడు అర్థమైంది, ఓహో ఈ రాజకీయాలలో రాణించాలంటే వారసత్వమైనా ఉండాలి, ఈ రాజకీయాలలో నేటి రాజకీయాలలో రాణించాలంటే కొంత వ్యాపార రంగంలోనైనా లేదా పెట్టుబడిదారుడిగా ఉండైనా రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు అనేది. ఆ తర్వాత ఈ కుట్రలు కుతంత్రాలు కూడా, ఈ బంధుప్రీతి, కులప్రీతి, అసలు అనేక అంశాలండి. రాజకీయం అనేది నేను అనుకుంటాను ఈరోజు అనేక క్యాన్సర్ లాంటి రోగాలతో కొట్టుమిట్టాడుతుంది రాజకీయం. కానీ ఆ రాజకీయాల్లో మేము ఉండాలంటే సర్వరోగ నివారణలాగా ఉంటే తప్ప కాలేము. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఉన్నత విద్య చదువుకున్నారు, కటిక పేదరికంలో మగ్గినం, బేసికల్గా మనం ఏమి ఉంటుంది అంటే ఒక జాబ్ కొట్టాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. అది కాకుండా మనం రాజకీయాల వైపు టర్న్ అయినా రాజకీయాలను చూసినారు, మరి గాడ్ ఫాదర్ లేవు, డబ్బులు కూడా లేవు. ఎందుకంటే మనం బడుగులం అన్నట్టే కదా, కింది స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి. మరి ఎప్పుడు అనిపించలేదా మరి జాబ్ వైపు వెళ్దాం, ఎందుకు లేదు రాజకీయాలని? నేను చెప్పాను కదా, ఆ రోజుల్లో నేను మండల్ కమిషన్ ఉద్యమం డిగ్రీ చదివేటప్పుడు నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ రోజుల్లో మండల్ కమిషన్ ఉద్యమంలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నా, అప్పుడే దాంట్లో మూమెంట్లో నేను రావడం. ఆ తర్వాత కొద్ది కాలం తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా, రంగారెడ్డి జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా టీడీపీలో ప్రయాణం కొనసాగించడం. ఆ తర్వాత ఎన్టీ రామారావు, చిన్నప్పుడైతే బ్యాడ్జ్ పెట్టుకొని తిరగడం వరకే తెలుసు, కానీ ఆ తర్వాత రాజకీయంలో తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా మండల్ కమిషన్ ఉద్యమంలో అప్పుడు కొంత నాకు ఈ రాజకీయాల పట్ల అవగాహన ఏర్పడడం మొదలైంది. అంటే కొంత ఊహాలోకం నుంచి నిజలోకంలోకి, వాస్తవికానికి నేను మొదలైంది. సో ఎట్లెట్లా నా గ్రాడ్యుయేషన్ పూర్తయి, పీజీ పూర్తయి ఇవన్నీ అవుతున్నప్పుడు ఆనాటి దేవేందర్ గౌడ్ గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను రంగారెడ్డి జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఎన్టీ రామారావు గారికి కూడా రీచ్ అయ్యాము, ఆయన బ్రదర్ అని పిలిచే స్థాయికి ఆ యంగ్ ఏజ్లోనే మేము ఆయనని, ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో, బట్ ఆయన ఉంటే మేము అయిపోయేవాళ్ళం. ఆయన ఏంటంటే చాలా మంది డిగ్రీ చదువుకున్న యువకుడు కనిపిస్తే చాలు ఆయనని ఎమ్మెల్యేగా, ఒక విశ్వవిద్యాలయం పోవడం కాదు, మేము అసెంబ్లీలోకి పోయేవాళ్ళం. అదే సో ఆ రకంగా ఎన్టీ రామారావు గారి టైం ఒక రకంగా చెప్పాలి రాజకీయ ప్రక్షాళనకు అప్పుడే శ్రీకారం. ఆయన తర్వాత పీరియడ్ ఇక కార్పొరేటీకరణ మొదలైంది రాజకీయాలలో. ఇంతెందుకండి, ఆయన టైంలో అసలు ఐఏఎస్లు కానీ మంత్రులు కానీ ఒక ఫియట్ కార్ ఎక్కాలంటే భయపడ్డారు. అది అవినీతి రహితంగా ఉండేవాళ్ళు. సో అంత మహానుభావుడు, స్ట్రిక్ట్గా ఉండేది. బహుశా ఆయన బ్రతుకుంటే మీ అభిమాన నాయకుడు టిల్ టుడే. నేను నా జీవితంలో మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కిన, ఆ తర్వాత మొక్కిందంటూ ఎన్టీ రామారావు గారిది, ఆ తర్వాత కేసీఆర్ గారిది తెలంగాణ ఉద్యమ కాలంలో మొక్కిన నేను. కానీ సరే, అది దాని తర్వాత ప్రయాణం మీకు ఎప్పుడైనా చెప్తాను. జరిగింది ఏంటి, మేము అనుకున్నది ఏంటి, అయ్యిందేంటి, అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటే అనేది వ్యక్తిగతం కాదు, ఈవెన్ తెలంగాణ రీజన్కి కూడా. సో ఆ రకంగా జరిగింది. మనం ఈ రాజకీయాలకు వెళ్లే ముందు మీ అభిమాన నాయకుని చూసిన ఎన్టీఆర్, మీరే చెప్పి నిఖార్సుగా పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన, అవినీతి రహిత పాలన అందించారు కదా. ఆయన పైన కూడా అవినీతి బురద జల్లే ప్రయత్నం చేసినారు, అవినీతి చేశారు, ఎక్కడ బయటికి రాలేదు కదా, ఆరోపణలు చేసినా డబ్బుల కొదువలేదు, తను కూడా బాగా బాధపడ్డాడు. అప్పుడు మీకు అనిపించలేదా ఇంత మహోన్నత వ్యక్తికే ఇట్లాంటి బాధలు ఉంటున్నాయి, అవినీతి మరకలు పడుతున్నాయి, మనకెందుకు రా నాయన? అందుకే మీరు నా తత్వం తెలుసుకోవాలంటే ఎన్టీ రామారావు చనిపోయేంత వరకు నేను ఆయన వెంబడే ఉన్నాను. అవును, నేను ఎక్కడ కూడా నేను వేరే ఇటువంటి కుట్రలు కుతంత్రాల రాజకీయాలకు పోలే. నాకు ఆ రోజు అవి కుట్రలు కుతంత్రాలే అనిపించినాయి, ఆ రోజు ఉన్న సిచ్యువేషన్. నిజమే. సో కానీ నేను ఎన్టీ రామారావు గారు వెంబడే ఉన్నాను, చనిపోయే వరకు ఉన్నాను.
కానీ పదవులు అనుభవించిన వాళ్ళు లేదా ఎన్టీ రామారావు గారి కులస్తులు లేదా ఎన్టీ రామారావు గారి బంధుప్రీతి లేదా ఏదో రక సామాజిక వర్గం అనే పదవులు అనుభవించిన వాళ్ళు ఆనాటున్న మా ఏరియా నాయకులు ఏ ఒక్కరు కూడా అండి ఆయన అస్థికలు తీసుకురాలేదు. కానీ నేను ఆయన అస్థికల కలశాన్ని తీసుకొచ్చి ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఎల్ చౌరస్తా మీద టెంట్ వేసి ఆ రోజుల్లో ఒక టెంట్ వేసి ఒక ప్రోగ్రాం చేయాలంటే నేను ఒక యువకుడిగా ఆ రోజు ఆయన కలశం ప్రజల సందర్శనార్థము 3 రోజులు పెడితే లైన్ గట్టి జనాలు వచ్చినారు. ప్రజలు నన్ను అన్నారు ఆ రోజు, అరే ఇట్లా ఇనిలాగా ఉండాలనయ్యా, ఆయనని నమ్మినో ఆయన ఎంబడే ఉన్నో, ఆయన చనిపోయినాక ఆయన అస్థికలను కూడా మాకు దర్శనం చేయించినాం అని చెప్పి ఆ రోజు అప్రిషియేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ రాజకీయాల్లో రావాలనుకున్నాం కాబట్టి తప్పదు, ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉన్నాం. ఆయన ఏమని మనం ఫుల్ఫిల్ చేయాలన్నా మనం రాజకీయాలు ఉండాల్సిందే కదా. ఆయన చనిపోయిన తర్వాత కొద్ది కాలం టీడీపీలో ఉండనట్లుగా ఉన్నాను. తర్వాత ఇంకా ఈ రాజకీయాలలో అప్పటికి నేను కొన్ని ఇది కార్పొరేట్ ఇది చైర్మన్ మున్సిపల్ చైర్మన్ టికెట్ నాకు మోసం జరగడం, తర్వాత రాజకీయాలలో నా పదవుల విషయంలో మోసం జరగడం, నేను విభేదించడం, దేవేందర్ గౌడ్ గారితో విభేదించడం కానీ టీడీపీతో విభేదించడం కానీ చేసి రెబల్గా కూడా నేను అక్కడ ఒక కార్పొరేటర్గా పోటీ చేయడం 64 ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగింది. అగేన్స్ట్ అప్పుడు టీడీపీ హవా ఆయన దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకు ప్రెస్టేజ్ లాంటి ఎన్నికలు అవి. సో ఆ రకంగా కొద్ది మార్జిన్తో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఎవరు కూడా లేదు ఆయన వచ్చి ఆ ఓటమి కూడా నాకు దేవేందర్ గౌడ్ గారు మా ఇంటికి వచ్చి నన్ను కారులో ఎక్కించుకొని తీసుకుపోయేసరికి నేను విత్డ్రా చేసుకున్నానని ఫీలర్ వెనకకెళ్ళి ఒక కుట్ర చేసినారు. అందువల్ల ఓడిపోయాను తప్ప ప్రజలు నన్ను ఆదరించారు. ఆ తర్వాత మళ్ళీ ఒక లాయర్ అయితేనే ఈ రాజకీయ రంగంలో ఏమైనా రాణించగలుగుతామేమో, సరే ఈ డబ్బులకు ఈ కుల రాజకీయాలకు కానీ లేక ఇటువంటి ఆటుపోట్లకు అనేక కుట్రలు జరిగినాయి నా మీద. యాక్టివ్గా ఉంటాం కాబట్టి యువకుడిగా కామన్గా జరుగుతుంటాయి కాబట్టి ఈ యువకుడేంది ఆడ సీనియర్ నాయకులు ఉంటారు కదా, అవును ఎప్పుడు కూడా ఈ చెవులు కొట్టే నాయకులు జొన్న కంకి అంటారు కానీ నేను వృద్ధ కంకి అంటారు రాజకీయాలలో, వాళ్ళది బాగా పవర్ ఉంటుంది. ఈ వృద్ధ కంకుల కొన్ని నా మీద చేసిన కుట్రలకి నేను తెలుగుదేశం పార్టీలో కొంత సైలెంట్ అవ్వడం జరిగింది. అయినా కానీ ఊరుకోలేదు. లాయర్ అయి నేను ఈ రాజకీయంలో రాణించాలి అని అనుకున్నాను. లాయర్ చదువుకున్నా. తల్లిదండ్రులు చనిపించినప్పుడు మాత్రం చక్కగా చదవలే, కానీ నేను ఇష్టపడి చదువుకుంటే మాత్రం చాలా మంచిగా చదివినా. అదే నన్ను మళ్ళీ బ్రెడ్ అండ్ బటర్ నా ఫ్యామిలీని నిలదొక్కునేలా చేసింది నా వృత్తి, అడ్వకేట్ వృత్తి. సమాజంలో కూడా ధైర్యంగా మాట్లాడగలిగే శక్తినిచ్చింది నా చదివే, అది లాయర్ చదివే. తర్వాత ఏ పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఏది పోవాలన్నా నాకు ఆ రకమైన ధైర్యం, అంటే నాయకులు ఎవరు లేని చోట, పార్టీలు అండగా లేని చోట్ల నేను ధైర్యంగా ఈ సమాజంలో బ్రతకడానికి నాకు అక్కడ నా కుటుంబ పోషణకు కూడా పనికొచ్చింది. మంచి గౌరవం కూడా వచ్చింది. నేను చదివింది మాత్రం రాజకీయాల్లో ఒక రివెంజ్ యాటిట్యూడ్, ఒక రెబల్గానే నేను చదువుకున్నాను లా. సో బట్ ఆ తర్వాత తెలిసింది వ్యవస్థకి మనం కొంత ఈ రెబల్ లాగా కాకుండా, ఆ టైప్ కాకుండా కొంత లౌక్యంగా రాజకీయాల్లో రాణించాలని ఇక నాకు నేనుగా నేటి రాజకీయ వ్యవస్థకు అనుగుణమైనంగా నేను సెల్ఫ్ ఎడ్యుకేషన్ అయింది. బట్ ఆ కాలంలోనే మళ్ళీ నాకు ఈ తెలంగాణ ఉద్యమం రావడం, అందులో టీడీపీ నుండి వచ్చిన అతనే నేను రాజకీయంగా నేను లీడ్ చేస్తాను అనడం, పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే తెలంగాణ తీసుకొస్తానే ఒక డైలాగుని నచ్చడం. ఆనాడు దీదెన్ ఒక సురేందర్ రెడ్డి గారు అని ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్, ఈజ్ మై గురు ఇన్ పాలిటిక్స్, అతను నన్ను రండి అనడం. వద్దు నేను లాయర్గా చేస్తున్నా, ఇంకా కొద్దిగా నేను ఎస్టాబ్లిష్ అవని అంటే లేలే ఒక్కసారి ఈసారి తెలంగాణ గురించి పోరాడదామంటే, చిన్నప్పటి నుండి మా నాన్న టీచర్ అవ్వడం మూలాన ఇంట్లో చర్చలు 1969 ఉద్యమము ఇవన్నీ ఎక్కడో మైండ్లో తెలంగాణ అనే మక్కువ, ఆ పదానికే మక్కువ, తెలంగాణ అనే పదానికి మక్కువ. సో లాయర్గా కూడా నాకు తెలిసి వచ్చింది ఎంత అన్యాయం అవుతుంది తెలంగాణకు అనేది తెలిసి వచ్చి నేను వెంటనే ఈ తెలంగాణ ఉద్యమంలో ఈవెన్ పార్టీ పెట్టకముందు నుండే నేను కేసీఆర్ గారి ఐడియాలజీ ఆయన ఎంబడి నేను. అప్పుడు ఎంతమంది ఉండే మీరు మీ పీరియడ్లో? అసలు 30 మంది అండి, ఆయనే చెప్తాడు కదా, 30 మంది మొదలు మీరు కొంతమంది ఉన్నారు, కొంతమంది అంతే, కొంతమంది ఉన్నాం. తర్వాత పార్టీ జలదృశ్యంలో మొదలైంది, అప్పుడు కొన్ని చేరికలు జరిగినాయి. సో ఆ తర్వాత ఇంకా డే బై డే దగ్గర నుంచి ఉన్నారు కదా కేసీఆర్ కు, ఎట్లా ఉండే అప్పుడు ఆటిట్యూడ్ పార్టీ పెట్టేటప్పుడు కానీ తెలంగాణ? అప్పుడు మాటలన్నీ ఇప్పుడు మోసాలని తెలుస్తుంది, కానీ అప్పుడు చాలా వినసొంపుగానే ఉన్నాయి కదా ఉద్యమంలో. అందరూ లేకుండా తెలంగాణ రాకపోనే అంటుంటారు కదా, నిజమేనా? మీరు దగ్గర అట్లా కాదు. మీరు అది మీకు చెప్పాలంటే ఒకే దెబ్బలో మనం అంత విపులంగా చెప్పలేము, కానీ కరీంనగర్ ఎన్నిక జరిగింది ఒకటి, అది ఎంపీ ఎన్నిక కేసీఆర్ గారిని.
మరి జనాలలో కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉండే ఆ రోజు. అవును. కానీ ప్రజలు ఏమనుకున్నారు, వేరే పార్టీలో ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళైనా అందరు కూడా ఏమన్నారంటే కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ వాదం లేదు తెలంగాణలో అని ఎస్టాబ్లిష్ అవుతుంది ఢిల్లీలో, సో ఆయన వేసుంటాడన్నా కానీ భయ మనం తెలంగాణ ఆయననే గెలిపిద్దామని చెప్పి గెలిపించారు. అందుకే అఖండ మెజార్టీతో ఆ రోజు గెలవడం జరిగింది. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఆయనకు తెలుసు మనసులో ఇది నన్ను తెలంగాణ వాదం నిలబెడుతుంది, ఇది నా వ్యక్తిగత టాలెంట్ ఏం కాదు అని ఆయనకు తెలుసు. కానీ దాన్ని ఓన్ చేసుకోవడంలో ఆయన సక్సెస్. ఒక మేధావిగా చెప్పండి, ఇప్పుడు ఒక లాయర్గా కావచ్చు, ఒక మేధావిగా జయశంకర్ సారే కేసీఆర్ నమ్మిన, కేసీఆర్ ఉంటే తప్ప తెలంగాణ రాదు అంటారని మరి కేసీఆర్ పలు సందర్భాల్లో వాళ్ళ టీం కూడా చెప్తుంటారు కదా, కేసీఆరే ఒక దిక్సూచి తెలంగాణ రావాలి ఎవరు ఏకీభవిస్తారా మీరు? అప్పటికి ఇంకా రాజకీయాలు ట్రాన్సిషన్ పీరియడ్లో అంత పచ్చి అబద్ధాలు చెప్పగలిగేటటువంటిది కానీ, లేకపోతే లేని టాలెంట్ను ఉన్నట్టు చూపించడం కానీ, నిజంగా డబ్బులు లేకున్నా ఏరోప్లేన్లో తిరగలుగుతామని కానీ, లేకపోతే దళితుల్నే ముఖ్యమంత్రి చేస్తాము నేను ఎన్నటికీ రాను అని ప్రజల్ని నమ్మియడం కానీ, లేకపోతే రేపు నేటి ఉద్యమకారులే రేపు పరిపాలకులు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టడం కానీ, లేకపోతే విద్యార్థి లోకాన్ని రేపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉంటే ఇవన్నీ చెప్పగలిగే నాయకులు వేరే వాళ్ళు అయితే సంకోచిస్తారు కదా. అంటే మీలాంటి వాళ్ళు కూడా నమ్మిపోయారు అంటే ఆయన సక్సెస్ అయినట్టే కదా. లేదు, మేము తెలంగాణ నిజంగా చెప్తున్నాం, కొంత మేరకు కొంతమంది రాజకీయ నాయకులు నటన ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ వచ్చేంత వరకు మేమందరం కూడా సెల్ఫ్లెస్, అంటే సెల్ఫిష్ కాదు. అప్పటి వరకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రావాలి, ఇక లంగనో దొంగనో పోయి మనం ఆయనని తెలంగాణ వచ్చేదాకా మొయ్యాలి అని చెప్పి. ప్రజానాయకునిగా చెప్పండి, కేసీఆర్ నమ్మిపోయిందా తెలంగాణ వస్తుందని నమ్మిపోయిర్రా? మేము తెలంగాణ వస్తుందని నమ్మిపోయినాం. కేసీఆర్ ఎందుకంటే లేదు, ఎందుకంటే అంతకుముందు జరిగిన ఫెయిల్యూర్ ఉద్యమాలు ఏదైతే ఉన్నదో 1969 కావచ్చు, లేదా చెన్నారెడ్డి ఉద్యమం కావచ్చు, ఇది పొలిటికల్ సిస్టంలో పోదామంటున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్స్ట్రీమిజం ఉంది, వాళ్ళ సిద్ధాంతం గన్ను పట్టుకుంటేనే రేపు రాజ్యంలోకి వస్తామనే సిద్ధాంతం వాళ్ళకి కావచ్చు. కానీ పెన్నుతో వస్తుందని కొంతమంది అంటారు, కొంతమంది బ్యాలెట్తో వస్తుంది అంటారు. నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాడిని, కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రచించారు కదా, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ చదువుకున్న వాడిగా ఈ ప్రజాస్వామ్యయుత పోరాటం సక్సెస్ అవుతుందేమో, ఇయ్యాల కాకపోయినా రేపైనా అవుతుంది, ఇట్ మే టేక్ సమ్ టైం. ఉద్యమం ఎట్లా కనిపిస్తుంది అంటే సార్, మీరు ఏదైనా చూడండి, ఉవ్వెత్తున లేచి ఏమంటారు దాన్ని, అంటే ఉద్యమం వేరే స్వభావం తీసుకుంది అనుకోండి, దాడులు ప్రతి దాడులు, అది ఒక్కటేసారి టెంప్ట్ అవ్వచ్చు, కవర్ అవ్వచ్చు, కానీ సస్టైన్ అవ్వదు. బట్ ఈ ఐడియాలజీ కొంత సస్టైన్ అయ్యేటటువంటి థియరీ ఇక్కడ కనిపించింది. సో కేసీఆర్ గారు అంటే కేసీఆర్ వెనకాల అనేక మంది ఉన్నారు. ఆ రోజు కూడా జయశంకర్ గారు ఉన్నారు, విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, అంతకుమంది ప్రొఫెసర్లు. కేసీఆర్ గారు కూడా పిలిచినారు. ఉద్యమ కాలం వరకు ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా హీఈస్ రైట్ అండి. తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు, వెదర్ హీ మే రాంగ్ ఆర్ రైట్, తెలంగాణ ప్రజలకు అనివార్య పరిస్థితులు ఉండే. ఈసారి కింద పడేస్తే మళ్ళీ లేవడం కష్టం, ఎందుకంటే అప్పటికే ఫెయిల్యూర్ థియరీ, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, లేకపోతే అటువంటి నుంచి మనం సకల జనులు రోడ్ల మీదకి వచ్చేటటువంటిది, అది రూపాంతరం కూడా చూడండి, ప్రజలు ఎట్లా రూపాంతరం చెందించారు. కేసీఆర్ గారితో ఒక పార్టీ పొలిటికల్ సిస్టంలో స్టార్ట్ అవడం, మళ్ళీ నాన్ పొలిటికల్ ఫార్మేషన్లో జేఏసీ ఏర్పడడం, ఇంటలెక్చువల్స్ అందరూ జేఏసీ, ఆ జేఏసీ పొలిటికల్ సిస్టమ్కి అటాచ్ అవ్వడం, ఇది ప్రజలు ఉస్మానియా లాంటి అక్కడ ఉస్మానియా విద్యార్థి లోకం, ఏది అస్సాం గణ పరిషత్ లాగానే ఇక్కడ ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి, కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల లోకం రావడం. తర్వాత కులాలు కూడా, మేము ఆ రోజు తెలంగాణ ఇయ్యకపోతే కనుక మీకు ఏది సాకలోళ్ళు బట్టలు ఉతుకరు, మంగళోళ్ళు కటింగ్లు చేయరు, కుమ్మరోడు కుండి పంతాలు చేసినాం. అవును. సో ఇవన్నీ వెరసి తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్కరిది కాదు, అది అనుకుంటే పొరపాటు. మీలాంటి వాళ్ళు అంటుంటారు, కానీ కేసీఆర్ పక్కన పెడితే ఆ రేంజ్లో ఉద్యమం కానీ వ్యూహాలు రచించే నాయకుడు ఇంకోరని ఉండేనా? నేను పుట్టకపోతే ఇంకెవరు పుట్టేవాళ్ళు కాదా అంటున్నారు కదా మరి వాళ్ళు. నేను అదే సమస్య కాదు, నేనేమంటున్నా, వర్క్ షుడ్ బి, మనము ఎవరు మీరు చెప్పండి, కేసీఆర్ కాక నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు అప్పుడు? అరే వచ్చేవాళ్ళండి. ఇప్పుడు పివి నరసింహారావు గారు సడన్ గా ప్రధానమంత్రి అయినారు, సక్సెస్ఫుల్ అయినారు, పేరు వచ్చింది. ఇక గాంధీ కుటుంబమే ఉంది, ఇక లేకపోతే ఎవరు అని దేశం ప్రజలు ఆలోచించిరా? ఇప్పుడు ఆనాడు నెహ్రూ బ్రిటిష్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే సుభాష్ చంద్రబోస్ అవునేమో, ఇంకా దేశం ఇంకా చాలా బాగా ఉన్నాము. లాల్ బహదూర్ శాస్త్రి కొద్ది రోజులే ఉన్నాడు, బట్ సక్సెస్ఫుల్ ఆయన ఎన్ని రోజులు ఉన్నారు అనేది కాదు, బట్ ఎంత మంచి చేశాడు అనేది ముఖ్యం కదా. సో మరి ఇక గాంధీ కుటుంబం లేకపోతే దేశాన్ని ఎవరు వెళ్తారు, కేసీఆర్ కుటుంబం లేకపోతే బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది అని అంటే దేర్ మే బి ప్రజల యొక్క కాంక్ష ఉన్నప్పుడు, జస్టిస్ ధర్మం దాంట్లో ఉన్నప్పుడు అది ఏ రూపంలో అయినా రావచ్చండి. అది ఎవరు వచ్చింది అని అనుకుంటే అది పొరపాటు.
బట్ దాన్ని కొంత రాజకీయ సిస్టంగా క్రోడీకరించడంలో కేసీఆర్ గారు కొంత సక్సెస్ అయినారు. ఎందుకంటే రాజకీయాలంటే కొంత నీతిలి నిల్వ ఇవి లేకుండా కూడా కొన్నిసార్లు ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పరిస్థితులు వస్తే ఆయన చేయగలిగిండు. వాళ్ళ ఉద్దండు అంట ఆయన నైతికంగా లేకపోతే ఇదే మడిగట్టుకొని కూర్చుంటా అంటే కూడా కాకపోనేం. కేసీఆర్ డిడ్ మెనీ థింగ్స్. తెలంగాణలో ఉండే మీకు రిలేషన్ ఎట్లా ఉండే తెలంగాణ ఉద్యమంలో మీరు చురుకైన పాత్ర పోషించినారు? అల్టిమేట్ వారి ఫ్యామిలీతో నాకు బాగుండేది. కానీ రెండే విభేదాలండి నాకు. నేను ఇప్పుడు మీరు వచ్చినారు, ఈరోజు పరిచయం అయినారు అనుకుందాం మనం. ఈరోజు పరిచయం అయినాక మీతో నేను ట్రావెల్ చేయాలి కదా, ఒక 6 నెలలన్నా సోపత్ చేయాలి కదా. తప్పకుండా సోపత్ చేసినాక నాకు ఆర్జీ గారు మంచోడా చెడ్డోడా తేలుతుంది. మేము తెలంగాణ కోసం అప్పుడు ప్రయాణం చేసినాము. అప్పుడు మాకు తెలంగాణ ఏకైక ధ్యేయంగా కనిపించింది. ఇంకా ఏవి చూడలేదు, మనం వ్యక్తిత్వాలు చూడలేదు. అప్పుడు పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఇది డిస్టెబిలైజ్ అయితే గవర్నమెంట్ పడిపోతే 5 ఏళ్ల లోపే మేము నిబద్ధతగా వారికే సపోర్ట్ చేస్తాం. మంచి చేసినా చెడు చేసినా మేము కొంత సపోర్ట్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఉండాలి 5 ఏళ్ళు అని చెప్పి మేము అందరం కూడా సపోర్ట్ చేసినాం. మాకు పదవులు రాకపోయినా మేము ఎప్పుడు పదవులు ఉద్యమకారులకే కొంత మేరకు ఇంపార్టెన్స్ రావాలి, పదవులు ఇవ్వాలి అని ఎప్పుడన్నాం. కేసీఆర్ గారి కుండలో బువ్వ లేనప్పుడు మేము ఎండినాం. అవును, కేసీఆర్ గారి కుండలో బువ్వ కలిగింది. ఏది 10 ఏళ్ళు పరిపాలనలో ముఖ్యమంత్రిగా తన కుటుంబంకి చెందినటువంటి అనేక మంది తన బంధువర్గం కూడా మంత్రులు అయిపోయినారు, వ్యాపార రంగాలలో స్థిరపడ్డారు. ఆయన చాలా నిమ్మతపడ్డాడు, ఆర్థికంగా రాజకీయంగా దేశమంతా పేరు వచ్చేసింది. అప్పుడు ఉద్యమకారులం అయ్యా అప్పుడు సైనికుల్లా కష్టపడ్డాం, ఉద్యమకారులకు ఏమైనా చేయండి అన్నట్టు డిమాండ్ వెళ్ళింది. మాకు చేసిన మా సొంటోళ్ళకి ఏదో ఇట్లా అంటే ఒక 100 రూపాయల కూలీ ఉంటే ఒక 10 రూపాయలు ఇచ్చి తిట్టి ఎలగొట్టినట్టే అయ్యింది. సో ఇంకా కొంతమంది అసలు రానోళ్ళు ఉన్నారు. నిజమే. సో ఉద్యమకారులు అనేక మంది ఉద్యమకారులు అనొచ్చు, పార్టీని సుదీర్ఘంగా అంటిపెట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు అనొచ్చు, ఇటుక పేర్చిన వాళ్ళు అనొచ్చు, ఒక రకంగా పునాది రాళ్ళు అనొచ్చు. ఇప్పుడు కూడా నేను అందుకే అనేక ఛానల్ మీ ఛానల్లో చెప్పలేదు కాబట్టి రిపీట్ చేస్తున్నాను. అనేక ఛానల్లో రిపీట్ చేశాను. నేను ఏమన్నానంటే నేను పార్టీ మారేటప్పుడు ఒకటే చెప్పాను, సార్ మీరు తెలంగాణ ఉద్యమ ద్రోహులు, మా ఈపులు వలగొట్టిన వాళ్ళని, మా మీద లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టిన వాళ్ళందరినీ అందలం ఎక్కించాను. నీకు పవర్ వచ్చినప్పుడు నువ్వు కష్టకాలంలో మేమున్నాం, నీకు పదవులు వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమ ద్రోహులందరినీ నువ్వు చుట్టు పెట్టుకున్నావు. పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినావు. మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడేటటువంటి కార్యక్రమాలు వాళ్ళకే చేసినావు. చేసి నువ్వు మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని బిల్డింగ్లో చాలా అందమైన గృహం నిర్మించుకొని నువ్వు నివసిస్తున్నాను అనుకున్నావు. కానీ నేటి ఫిరాయింపులు రేపు పిరంగులై నీ మీదకే వెళ్తాయి అన్న. కడియం శ్రీహారిని తెచ్చుకున్నావు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినావు, నీ మీదకే వెళ్ళింది కదా. అంతే, అనేక పిరంగులు అందరు పార్టీలకు తెచ్చుకున్న వాళ్ళందరూ మళ్ళీ నీ మీదకి రిటాలియేట్ అయ్యారు కదా. సో ఆ రకంగా పేలుతాయని చెప్పినాను, అది వాస్తవమైంది. నేటి ఫిరాయింపులే రేపు పిరంగులై పేలుతాయి అన్నా. అంటే ఎవరిలో పుట్టిన వాళ్ళు అందులో పోతారు అన్న. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకున్నావు అంటే నువ్వు బయట పెట్టుబడిదారులందరినీ తీసుకొచ్చి ఆల్రెడీ వారసత్వంగా మొదటి నుంచి ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చుకొని తుది మెరుగులు దిద్దుకున్నావు. కానీ ఈరోజు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీ పదవి పోగానే ఊడిపోయింది. ఆ తర్వాత మేము పునాది రాళ్ళం ఇన్ని రోజుల నుంచి అష్టకష్టాలు పడుతూ లోపల మునిగిపోతా ఉన్న వాళ్ళం కూడా ఇప్పుడు ఒక్కొక్కరం ఆ పునాది రాళ్ళు కూడా కదిలిపోతూ ఉన్నాయి. నువ్వు కుప్పగూలిపోయినావు, ఇవాళ ఇంటికి పరిమితమైన. చాలా సందర్భాలు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. బీఆర్ఎస్ నాయకులను కూడా అడిగిన కొంతమంది ఇంటర్వ్యూ చేసే సందర్భంగా. మీరు సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మీరు అడుగుతారు. మీరు పునాది రాళ్ళు ఒక రకంగా తెలంగాణ అంతర్భాగంలో మీరు భాగస్వామ్యం, ఉద్యమంలో మీరు భాగస్వామ్యం, త్యాగాలు చేసిన ఇంకా అనేక పునాది రాళ్ళు అందులోనే మసులుకుంటూ పాపం. నేను ఏమంటున్నాను అన్న అంటే మరి పునాది రాళ్ళు రాజకీయాలకు పనికిరావు అనుకున్నాడా కేసీఆర్? తెలంగాణ పునర్నిర్మాణంలో పనికిరావు అనుకున్నాడా? నిజంగా సత్తా లేదంటారా ఈ పునాది రాళ్ళకు? మంచి క్వశ్చన్. నేను ఏమంటున్నా అంటే మానవుడికి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి. శరీరం ఒకసారి సుఖానికి అలవాటు అయితే మళ్ళీ కష్టానికి రాదు. నువ్వు కష్టం చేయొచ్చుగా, నువ్వు 10 ఏళ్ళు కష్టపడతావు, చెమటోడుస్తావు, 4 డబ్బులు వచ్చినాక ఇంట్లో ఏసీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎండలో పోయి పొలంలో పని చేయాలంటే చేస్తావా? కష్టం అవుతుంది. దీనికి అలవాటు అవుతావు కదా. కేసీఆర్ గారిలో జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే వారికి ఎప్పుడైతే పవర్లోకి వచ్చినాడో ప్రజల్లో తిరగడం బంద్ చేసినాడు, పాదయాత్రలు బంద్ చేసినాడు, ఓన్లీ బహిరంగ సభలు పెట్టేవాడు, డబ్బులు ఇచ్చి జన సమూహాన్ని పేర్చుకోవడం, వాళ్ళకి ఆయన చెప్పడం, మళ్ళీ ఇంట్లో పడుకోవడం, మళ్ళీ ఏడాది దాకా రాకపోవడం, అది ఆయన జీవన శైలిగా మారిపోయింది. అదొకటి. రెండోది, ప్రజలు ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడినాను బయటికి రాకుండా వాయిస్ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో వినిపించాలి. ఈరోజు మరి వస్తున్నాడా అసెంబ్లీకి? రావట్లేదు కదా. ఎవరు ఎక్కడ స్కూల్ విద్యార్థి ఏడు ఉండాలి? స్కూళ్ళు ఉండాలి. కర్షకుడు ఏడు ఉండాలి? పొలంలో ఉండాలి. సబ్జెక్ట్ లేని ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే ఏడు ఉండాలి? లేదంటుండు కదా సీఎం గారు. మిగతా ప్రజలు అంత పిచ్చోళ్ళ ఎన్నుకున్న వాళ్ళు ఇంకా నిన్ను మించిన వాళ్ళు లేరా? అంటే నువ్వు ఒక్కనివే ఇదా?
నువ్వు ఎంఏ లిటరేచర్ చదివి ఉండొచ్చు, ఇంకో సైన్స్ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, ఇంకో ఐటీ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, ఇంకో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తలేరు, ప్రజలు ఇచ్చిన అధికారంగా దుర్వినియోగం చేస్తున్నారు. చెప్పు వచ్చి చెప్పు, ఫైట్ చేయి. లేకపోతే ఒక పని చేయండి. ఇప్పుడు గతంలో మనం అసెంబ్లీలలో చూసినాం, ఇది దుశ్శాసన దుర్యోధన పర్వం, ఈ అసెంబ్లీకి నేను రాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నువ్వు ప్రజల దగ్గరికి వస్తున్నా, ప్రజల మీద అలిగి ఇంట్లో కూర్చుంటే లాభం ఏంటండి? ప్రజల మీద ఇంట్లో కూర్చుంటే లాభం మీద అలగడం. కేటీఆర్ మిగతా లీడర్లు వస్తున్నారు, నేను అవసరం లేదు, నీ పిల్లలు, నువ్వు తండ్రి లాంటి బాధ్యతలో ఉన్నావు 10 ఏళ్ళు, నువ్వు పిల్లలు ఏ రకంగా తీర్పిచ్చినా నేను ఓడగొట్టిరని నువ్వు ఇంట్లో పడుకుంటే చెప్పండి, అది ఎంత తప్పని. చెప్పినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు దగ్గర అవుతున్న దాంతో ఏకీభవించారా మీరు? ఏ ప్రెస్ మీట్లో? చాలా సందర్భాలు ప్రెస్ మీట్లు పెడుతున్నా, ప్రజలను చైతన్యం చేస్తున్నా. అసెంబ్లీ ఎందుకు ఇక్కడ కూడా చేస్తున్నా, మా టీం అక్కడ ఉంది కదా. ఇప్పుడు అంతా కాన్ఫరెన్స్ కాల్, వాట్సాప్ ప్రజలతో వాట్సాప్లో ఫ్రెండ్షిప్, ఫేస్బుక్లో ఒకటి పెట్టేయి, మీరు ఏమనుకున్నారో అది అంతే పెట్టుకొని మీరు ఇంట్లో పడుకోండి. ఇక ఆయనకు అదే అసెంబ్లీ. ఇప్పుడు మాకు ఉన్నారు కదా కేటీఆర్కి ట్విట్టరే ఆయనకు అసెంబ్లీ. అసలు ఎందుకు వస్తలేరు అనుకుంటారు సార్? ఒక విశ్లేషకునిగా చెప్పండి, ఎందుకు భయపడుతున్నాడా కేసీఆర్ అసెంబ్లీకి రావడం? ఏం లేదండి, మళ్ళా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే రొట్టె విరిగి నేతల పడ్డట్టు మళ్ళీ నాకే వస్తుందేమో అనే ఒక కలలు కనడం. కొంతమంది ఆ రకంగా అవతలోడు చచ్చిపోతే ఇక నేనే కదా దిక్కు, అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే ఇక నేనే కదా దిక్కు అనే అటువంటి భావజాలంతో ఉండొచ్చు. బట్ బీజేపీ మధ్యలో ఎమర్జ్ అవుతుంది కదా. అవును, బట్ ఆ ఫికర్ కొంత ఉంది. బీజేపీ ఎప్పుడైతే మేము 8 ఎంపీలు గెలవడం, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు పోటీ చేయలేకపోవడం, అది 0 రావడం విచిత్రం. మీకు ఇండియన్ ఇద్దరు కలిసి పని చేశారట మీరు బీఆర్ఎస్ వాళ్ళు, అందుకే ఎవరికోసం మీకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, వాళ్ళకి వచ్చిన మీకు వచ్చినట్టు. దాని మీద ఏమంటారు? బీజేపీ పెట్టిందే కేసీఆర్ గురించి అండి. ఈ దేశంలో జనసంఘం నుంచి ఇడిదాకా వచ్చింది ఇంత పెద్ద పార్టీ. నేను ఏమంటున్నా, అదే దేశంలో లేం మేము. ఇక ఒక తెలంగాణ ఒకటి, ఈయన మా ఇంటి మేనల్లుడు ఆయన హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చినట్టు, కొడుకు కూతురుకి ఇచ్చినట్టు, ఇక మేము ఇది కేసీఆర్ బీజేపీకి మేనల్లుడు వస్తాంటే వద్దంటారు సార్. బీజేపీకి మేనల్లుడా కేసీఆర్? బీజేపీ పార్టీ మంచి స్నేహితుడు అంటారు, మేనల్లుడు కాదు కానీ దోస్తానం బాగుంది అంటారు కదా. దోస్తాని మస్తుగా ఉంటాయండి. పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్. ఒక్కొక్క పర్టికులర్ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద కొన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం, కొన్ని ఇది చేస్తాం. ఇంకొకటి, మీకు బీజేపీ అన్నాడు కలవలే వీళ్ళతో. బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎమ్మెల్యేకి పోయిందంటే చచ్చిపోయి చెతకిలబడి ఉన్న ఐసీయూలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి టైంలో పవర్లోకి వచ్చింది. ఆ తర్వాత టీడీపీతో పెట్టుకున్నాం, ఇప్పుడు బీజేపీతో ఎన్నడూ లేదు అంటున్నా. ఎందుకు మమ్మల్ని అడుగుతారు ఈ ప్రశ్న? అర్థమవుతలేదు. అసలు నిజంగా బీజేపీతోని కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఎన్నడన్నా ఎక్కడైనా కలిసి పోటీ చేశామా? కాంగ్రెస్ పార్టీ చేసింది, అనేక పార్టీలు పోటీ చేసినాయి. సిపిఐ చేసిందండి వాళ్ళతో కలిసి. అవును, మేము చేయలేదు, చెయ్యరు. మేము అసలు అవసరం మేము తీయటం చెయ్యరు కాదు. మీరు చెప్పండి, ఇలా 30 రాష్ట్రాలలో ఒక 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంది, అయిపోయింది దాని పని. దాంతో పెద్ద కాంగ్రెస్నే దేశం అంతా మేము ఓడగొట్టుకుంటూ వచ్చి, కేజ్రీవాల్ 2 రాష్ట్రాలలో ఉన్నాయనే ఆడ 30 తిప్పలు మొన్న ఓడగొట్టి పడేసినాము. అటువంటిది కేసీఆర్ దగ్గర తెలంగాణలో మేము ఆయనతో కలుస్తాం, ఓడిపోయి ఇంట్లో చిన్నపామున పెద్ద కారతో కొట్టాలనుకుంటారు కదా మీరు. ఇక్కడ చిన్న కారు అసలు కనిపిస్తలేడు కదా. పెద్ద కారలాగా కాంగ్రెస్ మారింది అంటారు, నిజమేనా? కాబట్టి దాన్ని కొట్టాలంటే బీఆర్ఎస్ తో ఉంటారు. ప్రజలు ఆ రోజున్న పరిస్థితులకి కేసీఆర్ని దించాలా? ఇష్టపడి కాంగ్రెస్ని గెలిపించింది కాదు. కేసీఆర్ పట్ల వ్యతిరేకత, కేసీఆర్ కుటుంబం పట్ల వ్యతిరేకత. ఇలా చూడండి వండర్. ఇది ప్రజా సంక్షేమమో లేకపోతే అభివృద్ధి పనిలో బేరీజ్ వేసుకొని ప్రజలు వేసిన తీర్పు కాదు. కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారపూరిత వైఖరికి ఇది ప్రజాస్వామ్యం నిలబడాలి. తెలంగాణ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఫస్ట్ ఆత్మగౌరవాన్ని కోరుకుంటుంది, ఆ తర్వాతనే డెవలప్మెంట్. మీరు ఉదాహరణ చెప్తా దీనికి, మేము ప్రతిదీ ఎవిడెన్స్తో చెప్తాను. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మీకు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్నాడు. అరే నీ కరెంట్ లేకపోయినా పర్లేదురా, మేము కందిలు పెట్టుకొని బతుకుతామా అన్నది తెలంగాణ అన్నదా లేదా? సో తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యం. కేసీఆర్ గారు రైతు బంధా, నీ ఏ బంధు అక్కర్లేదు, నువ్వు ఒక బంధువులాగా ప్రజల్ని చూస్తలేనప్పుడు నువ్వెవరు మాకు అని చెప్పి కుటుంబాన్ని పీక్ పైటలు పడేసిరు. మరి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆయనను గట్టిగా ఏదో తిట్టేసరికల్లా ఇక ఈయననే పెద్ద ఇది అనుకొని పాపం కొంత వరకు జరిగింది, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని ఇష్టపడి కాదు. సో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. తెలంగాణ ప్రజలు ఆల్టర్నేటివ్, రెండింటికి ఆల్టర్నేటివ్ బీజేపీ. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారు అని ప్రజలు చూస్తున్నారు. మీరు అన్నదాన్ని మేము ఇంకా కష్టపడాలి. అవును, ప్రజలు మా వైపు చూస్తున్నారు. ప్రజలు సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రెండిటి యొక్క రంగు బయటపడ్డది కాబట్టి మా వైపు చూస్తున్నారు. మేము నాయకత్వము కొంత అందుకోగలిగినాం. మొన్న 8 ఎంపీలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ
అనుకున్నాం ప్రజల యొక్క కోరిక మేరకు. రేపు రాష్ట్రమంతా అదే రకంగా ఉండబోతుంది. బీజేపీ నేతగా చెప్పండి, మంచి విశ్లేషణ ఉంటుంది మీకు కాబట్టి. నాకు తెలిసి దాదాపు మీలాగా విశ్లేషణ చేసే తక్కువ మంది ఉంటారు, దాంట్లో మీరు ఉంటారు. 2023 ఎన్నికలలో మీరు అన్నట్టుగా పథకాలు నచ్చలేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఎట్లయితే చీకట్లయినా సరే నిఖార్సైన చీకట్లో కూడా ఉంటాం, తెలంగాణ ప్రజ్వలిస్తుందని అనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం కదా. కాంగ్రెస్ని సరే ఆయన మాయ మాటలు అనుకుందాం మీరు అన్నట్టు, రేవంత్ రెడ్డి లేకుంటే ఆ టీంకి అవకాశం ఇచ్చారు. సెకండ్ ప్లేస్లో మనం ఉండాలి కదా. మరి 39 స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు గెలిపించారు? థర్డ్ ప్లేస్లో ఎందుకు ఉంటారు బీజేపీ? అసెంబ్లీ తర్వాతనే కదా ఎంబడే జరిగింది ఎంపీ ఎలక్షన్స్. మరి మేము 8 వచ్చినాం, వాళ్ళు 0 వచ్చింది కదా. అంటే ఎంబడే మేము తేరుకున్నట్టే కదా. ఇది స్పోర్ట్స్ లాగానే. రాజకీయాల్లో సరే ఆ రోజు ఏం జరిగిందో జరిగిపోయింది, సరే మేము అనుకున్నంత స్థాయిలో మేము ఇది చేయలేదు అనుకుందాం. ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కేసీఆర్ గారిని దించాలి అనుకున్నప్పుడు ఆల్టర్నేట్గా ఒక వైపు మొగ్గుతుంది. అది కాంగ్రెస్ వైపు మొగ్గిరు. మళ్ళీ ఇటు సగం అటు సగం మొగ్గితే తెలంగాణ అన్సర్టైనిటీ వస్తుందని ప్రజలు కూడా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారేమో, అందుకు అటు సైడ్ మొగ్గిరు. లేకపోతే అది మిక్స్చర్ లాగా వచ్చేది. రెండవ విశ్లేషణ ఏంటంటే మేము ఇమీడియట్ వచ్చినటువంటి ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్లలో 8 సీట్లు రావడమే కాదు, ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి 0 రావడం అనేది ఇక్కడ విచిత్ర పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి కూడా 8 తెచ్చుకోగలిగారు. మరీ ముఖ్యంగా ఏంటంటే మీరు గమనించాల్సింది అసెంబ్లీ ఎన్నికలలో అప్పుడు కూడా మేము గెలిచినట్టే. ఏ రాజ్యం మీదనైనా ఏ రాజరికం వెనకట మీరు చరిత్రలో చూడండి, రాజ్యం గెలవడం అంటే చెస్లోనైనా కింగ్ అనే పాన్ని మనం చెక్మేట్ చేసినా, కింగ్ అనే పాన్ని కొట్టేస్తే ఆట ఖతం. ఆడ ఎన్ని సైనికులు ఉండని ఏమన్నా ఉండని. ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణలో కామారెడ్డిలో ఇద్దరిని కలిపి కొట్టింది, ఒక్క బస్తలేసి రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని ఇద్దరిని దిమ్మ తిరిగేటట్టు ఒక సామాన్య కార్యకర్త ఓడగొట్టినాడు కదా. ఆయన అంతకుముందు ఎమ్మెల్యే కాదు, అంతకుముందు ఏమి రాజకీయాలలో మనము ఇది చేయలే, సామాన్య ఒక కార్యకర్త. మరి ఇద్దరిని ఒక్క దగ్గర ఓడగొట్టినాం కదా. దీంతో ఫామ్లోకి వస్తుందని మీరు అంటారు. డెఫినెట్గా ఒకవేళ నిజంగా ఇది ఆనాటి రాజుల కాలమే అయితే ఇవాళ మేము పవర్లు ఉన్నట్టే లెక్క. కానీ ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్లు మాకు రాకుండొచ్చు కాక అసెంబ్లీ ఎన్నికలలో. మా ఓట్ల శాతం మీరు తీసుకోండి, ద గ్రాఫ్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది ఓటర్స్ది మీరు తీసుకోండి. ఆ రోజు కూడా మేము గెలిచినాం. సరే ఈ రోజు నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఎంపీలో 8 ఉన్నాం, మేము గెలిచినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరండి? గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కదా. నువ్వు పోటీ చేయకపోతివి అంటే ఆట మైదానంలో నువ్వు ఆడకనే పోతివి. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ గెలిచినా ఓడినా నిలబడాలి, నిలబెట్టాలి కదా. అది వాట్ ఎవర్ ఇట్ మే బి. నీకు డిపాజిట్ రాకపోని పోటీ చేయాలి, ఒక్కరే గెలుస్తారు కదా. మరి లేదు, కాంగ్రెస్ డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చింది. ఆయన ఎవరు? అల్ఫోజ్. ఏమైంది? బీజేపీ మంచి మెజార్టీతోని గ్రాడ్యుయేట్స్, టీచర్స్ గెలిపించారు. అంటే వాళ్ళు ప్రజల యొక్క ఇదే కదా, తెలిసిన వాళ్ళే కదా, అంటే గుండెకాయ లాంటి వాళ్ళే కదా. కాబట్టి మేము నిజంగా కూడా మేధావులు మమ్మల్ని గెలిపించినప్పుడు రేపు సామాన్య ప్రజలు కూడా గెలిపిస్తారు అనే ఆశాభావంతో ఉన్నారు. ఉండాల్సిందే. అది జరుగుతున్న పరిణామాలు ఉండు కాదు. ఆల్రెడీ మీకు ఇంకో విశ్లేషణ చెప్తాను నేను. 37% అంటే అర్థమైంది. ఆల్రెడీ వి వన్ ద స్టేట్. 37-38% అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. రెండోది ఏంటంటే 40 ఎబవ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నా అది పవర్లోకి వస్తుంది 100%. ఆ గేమ్లో మేము అక్కడి వరకు రీచ్ అయినాం. మేబీ రన్నర్ అప్, బట్ వీఆర్ ఇన్. మూడవది మీకు తెలియాల్సింది ఏంటంటే తెలంగాణలో మాది కొన్ని సిద్ధాంతపరమైన పార్టీ. ఆ రోజు ఎవరైనా చేరుతామన్నా నువ్వు రాజీనామా చేసి రావాలనడం, లేకపోతే మళ్ళీ పోటీ చేసి గెలవాలనడం, కొన్ని విషయాలలో మేము కొంత అంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ప్రజల యొక్క మూడు అవతలోని డిస్ట్రక్షన్ మెకానిజం చేస్తే కూడా అరే అది మొత్తం పడిపోతుంది, అందులోకెళ్ళి మొత్తం ఇళ్ళకి మారుతుండ్రు అనేది ఒక రకమైన హైప్ మీడియా ఇస్తూ ఉంటుంది. ఇంకా ఏది బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇంకా ఆయన వెళ్ళిపోయిండు, ఇంకా బీజేపీలో చేరిండంటే ఇక బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్లో చేరిండంటే కాంగ్రెస్లోనే గెలుస్తుంది అని. ఇక్కడైతే బీఆర్ఎస్కి వెళ్ళి అందరు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైంది? బీఆర్ఎస్ అయితే పడిపోయిందిరా ఇక అన్నాను. కానీ పోయిన వాళ్ళు ఏమైండ్రు? కొంత స్వార్థపూరితంగా బీజేపీలోకి పోతే అన్ని కండిషన్లు ఉంటాయండి, మళ్ళీ పోటీ చేసి గెలవాలి, రాజీనామా చేయాలి. ఉన్న 6 నెలలు 1 మంత్ కూడా పదవులని వదిలేకపోయారు వాళ్ళు. వదిలేసి ఓ సిద్ధాంత ప్రకారం రాలే. వాళ్ళు ఏం చేసారు? అపార్చునిజం వైపు, కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. మరి ఈ చేరికలు చేరినందుకు కదా వాళ్ళకి గెలిచింది. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కొంతమంది రాజగోపాల్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ లీడర్. ఎందుకంటే వాళ్ళకి నమ్మకాన్ని ఏర్పరచలేదా మీ అధిష్టానం కావచ్చు, మీలాంటి పెద్దలు కావచ్చు? వీళ్ళకి ఎందుకు మళ్ళీ నమ్మకం కాదు మాకు అంటే బీజేపీలో గెలవరు అనుకున్నారా? అపీజ్మెంట్ పాలిటిక్స్, నాట్ ఫర్ పవర్.
పవర్ ముఖ్యం కాదు. నాట్ అబ్సల్యూట్లీ టాకింగ్ అబౌట్ ద పవర్ గా సార్. మీరు ఉన్నోళ్ళని కాదు, ఇప్పుడు మీరు వచ్చిన నమ్మకంగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంటుంది కదా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడే మనం డెఫినెట్ ఒక పార్టీ నమ్మి మళ్ళీ బయటకు వస్తాం కదా. ఏం జరిగి ఉంటుంది? నేటి రాజకీయాలకు అనుగుణంగా ఆ స్టెప్స్, ఆ ఎత్తుగడలు వేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. నేను కాదంటలేను మిమ్మల్ని. కానీ ఇప్పుడు నేను ఈరోజు ఉన్నాను. రేవంత్ రెడ్డి, తాడూరు శ్రీనివాస్ ఎవరో తెలుసు కదా. బట్ వై ఐ డింట్ గో ఇన్ టు దట్ పార్టీ? నన్ను అడుగుతారు మీడియా వాళ్ళు అడిగినప్పుడు, అరే మీరు అనేక డిబేట్లలో కానీ టీడీపీ కానీ రేవంత్ రెడ్డి గారు పరిచయమే కదా, మరి అటు పోకపోయినారు అని చెప్పని అంటారు. నేనంట ఐఎమ్ నాట్ ఏ పైరవికార్, ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. నాకేం పని పవర్తో? ఐఎమ్ అన్ అడ్వకేట్. ఏదైనా పని పడితే పోలీస్ స్టేషన్ నేను మాట్లాడగలుగుతాను, లేదా ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోగలుగుతాను. పొలిటికల్ సిస్టమ్ ఎట్లయిపోయిందంటే చట్టాలు చేసి వ్యవస్థ నడిపించేటట్టు రూపొందించడానికి ఎమ్మెల్యేలు. ఈరోజు ఏమైపోయింది, సీఎం రిలీఫ్ ఫండ్ సచ్చినోడు కాలిరిగి ఏడిస్తే ఆడ ఆరోగ్యశ్రీ కార్డు వెతుక్కోవాలి, దవాఖానకు పోవాలి. గుండె నొప్పి వస్తుంటే గోల్డెన్ అవర్లో దవాఖానకు పోవాలంటే నా ఆరోగ్యశ్రీ కార్డు ఏడుందని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు ఇదంతా ఉండాలి? ఈ ఎమ్మెల్యేలు, అసెంబ్లీలు, ఈ ప్రభుత్వాలు, ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు చేయాల్సింది ఏంటి? ఒక మానవుడు అన్నవాడు వైద్యానికి పోతే అక్కడ వైద్యం దొరకాలి. పోయినోడు ఈ జంతువా మనిషి అని చూస్తే చాలు. అర్థమైందా? జంతువు అనేది జంతువుల దవాఖానకు తీసుకోవతాం, ఆడ జంతువా మనిషి అని చూడాలి, ట్రీట్మెంట్ చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డులు ఏందండి? సీఎం రిలీఫ్ ఫండ్ ఏందండి? ఇది రాజరికమా? మళ్ళీ ఆ సీఎం రిలీఫ్ ఎప్పుడో బిల్లులు పెడితే ఇచ్చి ఆ చెక్కులు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు పోయి ఇస్తున్నారు. ఈ చెక్కులు వంచడానికి నేను గెలిపించేది నీకు జీతం ఇచ్చి. ఒకటి అడుగుతున్నాను సూటిగా, మీరు బాగా చదువుకున్నారు, మీలా చాలామంది బాగా చదువుకొని రాజకీయాలను సమూలంగా మార్చాలంటే ప్రజల జీవితాల్లో కొంత మార్పు తీసుకురావాలి, వాళ్ళకి చట్టాలపైన అవగాహన కల్పించాలని వచ్చినారు మీరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దన పాత్ర పోషించవచ్చు. అవసరమంటే రాజ్యాంగ సవరణలు చేసే వెసులుబాటు కూడా ఉంది. మరి ఇప్పుడు మనం ఫ్యూన్ ఉద్యోగమైనా టీచర్ ఉద్యోగమైనా ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. మీరు లా చేయాలనో మనం ఒక ఎగ్జామ్ రాయాలి, తర్వాత అందులో ఉత్తీర్ణత సాధించాలి, దెన్ వీల్ మూవ్ ఫార్వర్డ్ కదా. మరి అత్యంత చట్టసభలో ఉండి చట్టాలపై అవగాహన కల్పించిన వాళ్ళకే చదువుకున్నోడు అయినా కాకపోయినా పర్వాలేదు, చట్టాలపైన అవగాహన కాకుండా పర్వాలేదు అన్న నాయకులు వచ్చిన తర్వాత మీరు అన్యాయాన్ని ఎట్లా సాధ్యమవుతుంది అని మీరు అంటారు. మరి ఆ పాత్ర ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటలేదు? నేను డిగ్రీ బిఎడ్. కాన్స్టిట్యూషన్ నీకు సబ్జెక్ట్ ఉందా? నాకు లేదు లేదు కదా. మరి మీరు జర్నలిజం చేయట్లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మీ జర్నలిజం అంటే ఏంది? కాన్స్టిట్యూషన్ లో అతి ముఖ్యమైన ఒక గుండె లాంటి ప్రొవిజన్స్, ఫోర్త్ ఎస్టేట్. మరి వాటి మీద మీకు అవగాహన లేదా? మీరు చెయ్యట్లేదా? నేను ఉంది ఎగ్జామ్ రాసా, క్వాలిఫై అయిన జర్నలిజం వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఏమంటున్నా, ఇక్కడ కాన్స్టిట్యూషన్ చదివితేనే నువ్వు జర్నలిస్టు కావాలి, కాన్స్టిట్యూషన్ చదివితేనే ఎమ్మెల్యే కావాలని నేను ఏమంటున్నా అంటే, కాన్స్టిట్యూన్సీ చదవాలి, అన్ని రకాల వాళ్ళు రావాల్సిందే అక్కడ. ఓకే, రాజ్యసభ ఉన్నది ఎందుకు? మండలి ఉన్నది ఎందుకు? ఇక్కడ శాసన మండలి ఎవరి కోసం? ఎవరు వస్తున్నారు సార్ మీరు చెప్పండి. శాసనమండలిలో ఎవరు ఉండాలి? రాజ్యసభలో ఎవరు ఉంటారు? వాళ్ళు ఎవరు ఉండాలి? మీరే చెప్పండి. ఎవరు ఉంటున్నారు? జ్ఞానాన్ని సముపార్జించిన వాళ్ళు, మీరు అన్న ఇంటెలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు దాంట్లో ఉండాలి. ఉంటున్నారా? ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు, నిరంతరం ప్రజలలో ఉండే వాళ్ళు, కొంత చదువు ఉన్నా లేకపోయినా ఆ సోషల్ యాక్టివిటీ చేయగలిగినటువంటి సత్తా కొంతమంది మహిళలు. ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తాను, సంచార జాతులు ఉన్నారండి, గూడారం వేసుకొని బతుకుతారు. అని తెలుసో తెలియకో వాళ్ళ అయ్యమ్మ నా దగ్గరకు నిన్న ఒక కేసు వచ్చింది, ఇంట్లో పని చేస్తారు, నా దగ్గరికి వస్తే ఎలా పెట్టాను నేను ఏమన్నాను, 10th అయిపోయింది, వాళ్ళ నాయనకు యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మకు ఇది చాతన అయితలేదు, ఆమె చేస్తే తప్ప, ఇళ్ళల్లో పని చేస్తే తప్ప ఇంట్లోకి పైసలు రావు. అయితే ఈ పిల్ల ఏమమ్మా ఇంత నువ్వు చదువుకోవాలి కదా, మన ఇక్కడ పని చేస్తున్నాను వచ్చినావు, నువ్వు రావద్దు, నేను స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాడు అని అన్న. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ తల్లి ఏమంటుంది, ఆయననేమో పెరాలసిస్ అయిపోయిండు, తండ్రి యాక్సిడెంట్ అయ్యి, గవర్నమెంట్ అక్కడ ఆదుకోవట్లేదు, ఎక్కడికి పోయినా లక్షల రూపాయలు అవుతున్నాయి అనేది వాళ్ళు. రెండవది ఏంటంటే, కొన్ని ట్రీట్మెంట్లకు ఆరోగ్యశ్రీ ఉండదు, ఒకసారి మెయిన్ ఆపరేషన్ అయిపోయినాక పడేస్తారు, మిగతా వాటికి ఉండదు. వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు మందులు కొనలేక, వాళ్ళ భార్యకు మళ్ళీ ఆమెకు సిక్ అయిపోయింది. మరి ఇల్లు గడవాలంటే ఈ పిల్ల పోయి బయట ఒక 5,000 తెస్తే కానీ నడుస్తలేదు. మరి ఇట్లా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎన్నేళ్ళు ఇంకా ఇది అంటున్నా. నేనేమంటున్నా అంటే, ఒక చదువు, ఇప్పుడు ఆ చదువు పోయింది ఆ అమ్మాయికి, రేపు ఆ అమ్మాయికి జ్ఞానోదయమై నేను ఎమ్మెల్యే అయితే, కార్పొరేటర్ అయితే, ప్రజలకు సేవ చేస్తా అంటే ఆపర్చునిటీ సిస్టమ్ ఇవ్వద్దా? ఇవ్వాలి, డెఫినెట్గా ఇవ్వాలి. పర్సంటేజ్ ఆఫ్ ది, మీరు అనాల్సింది ఏంటంటే, అన్ని రంగాల వాళ్ళు, ఒకవేళ మీరు మన అసెంబ్లీలో 119 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నా, 101 మనకు చదువుకున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళ బాధలు ఏందో చెప్పగలుగుతారా? ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనే కాదన్న. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రజాసేవలో ఉన్నారు ఒక 20 ఏళ్ళుగా, ఎస్ యూ కెన్. లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు కటిక పేదరికంలో ఉంటూ సమాజాన్ని చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలపైన అవగాహన, కనీసం సొసైటీ పైన అవగాహన ఉన్న వాళ్ళని ఉండాలి. నవే డేస్ ఇప్పుడు ఎమ్మెల్సీలు అయినా, రాజ్యసభ అయినా,
మీలాంటి వాళ్ళనో లేకపోతే అట్లాంటి బడుగులనో పోయే పరిస్థితి లేదు. అక్కడ కూడా డబ్బుల ప్రాతిపాదికన వస్తుంది, అసెంబ్లీ కావచ్చు, ఇక్కడ కూడా కదా. ఆర్జీ గారు, నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మీ అన్ని చూశాను ఛాన్స్. ద బ్యూటిఫుల్ క్వశ్చన్స్ మీరు వేస్తున్నారు, ఆరోస్ లాగా వేసినారు. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నారు, ఒకసారి చూడాలి కదా అని నేను మీది కొంత సెర్చ్ చేశాను. సో మీ టాలెంట్కి అనుగుణంగా ఒక 10 ఏళ్ళు మీరు వృత్తిని చేస్తే ఇక్కడ ఈ పొలిటికల్ సిస్టంలో కానీ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కానీ ఒక జర్నలిస్టులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక సోయి రాజకీయ పార్టీలకు ఉండాలి. అక్కడక్కడ జరుగుతున్నాయి కొంత ప్రయోగం. జర్నలిస్టులు కూడా కేంద్ర మంత్రులు అయినారు, జర్నలిస్టులు ఎమ్మెల్యేలు అయినారు, ఇదైనారు. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఉదాహరణకు మా కేసీఆర్ గారే 100 కోట్లు ఉన్న మల్లారెడ్డి గారిని తీసుకొచ్చి ఓ పల్లారాజేశ్వర రెడ్డికి పల్లి బఠానీ లాగా యూనివర్సిటీలు ఇచ్చే, మంత్రి పదవి ఇచ్చే, అది రైతుది అది ఇచ్చే, విప్ ఇచ్చే. కాబట్టి ఒక సిస్టమ్ ఉండాలి. ఈ సిస్టంలో మీలాంటి ఇంటెలెక్చువల్స్ రావట్లేదు అంటున్నాను. బై వే ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేనేమంటానంటే ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ 3 ఉంటాయి. ఇంజనీరింగ్ ఉండాలి ఎమ్మెల్యేగా, ఐటీఐ వాళ్ళు ఉండాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉండాలి. బట్ మండలి ఏదైతే ఉందో విజ్ఞాన సభలో మనలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండొచ్చు. సో ఆ రకంగా నేను కూడా పోరాటం కూర్పు ఉండాలి. గవర్నర్ కోటా వచ్చిందండి. మీరు క్రియాశీలకంగా ఉంటారు బీజేపీలో కాబట్టి. కేసీఆర్ గారి దగ్గర గవర్నర్ కోటా వచ్చింది. గవర్నర్ కోటా ఎవరికి ఇవ్వాలి సార్? అప్పటికే నిండా నువ్వు 100 మంది ఎమ్మెల్యేలను చేసుకున్నావు, 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించినావు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పదవులు వచ్చేసినాయి ఆల్రెడీ, ఇంకా బాకీయే లేదు, మంత్రి పదవులు వచ్చినాయి. మరి అప్పుడు ఎవరికి ఇవ్వాలండి? అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చినా లేదా అని చూసుకోవాలి. ఆడ కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, తర్వాత వర్గాల ప్రాతిపదికన అందరి కూర్పు ఉందా? లేకపోతే ఎవరైనా బలహీనులు ఉంటే ఆర్థికంగా దీనికి గవర్నర్ కోటాలు ఇవ్వచ్చు కదా. నువ్వు అన్నావు కదా. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తాను. కేసీఆర్ గారిది టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో, సరే జనబాహుల్యంలో పార్టీ ప్రాతిపదికలో మొత్తం ఏమన్నాడైనా, నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మోసం చేసినాం, మొత్తం దళిత జాతిని మోసం చేసాం. అది పక్కకు పెడదాం. ఎల్పీ మీటింగ్లో నేను కూర్చొని ఉండగా రజకులు అసెంబ్లీకి రావద్దా, నాయి బ్రాహ్మణులు అసెంబ్లీకి రావద్దా చట్టసభలలోకి ఎమ్మెల్సీలుగా, అవును, తర్వాత ఏది పద్మశాలీస్ రావద్దా, కుమ్మర్లు రావద్దా, అగో గా తాడూరు శ్రీనివాస్ ఉన్నాడు ఎంబీసీల నాయకుడు అన్నాడు, నేను ఆయనకి బాకీ ఉన్నా చెయ్యొద్దా అని నన్ను దండం పెట్టించే ఎమ్మెల్యేలందరికీ ఎల్పీ మీటింగ్లో. నువ్వు గింత చీటింగ్ తర్వాత జాతులని నాది వదిలేయండి వ్యక్తిగతం, జాతులన్నింటినీ మోసం చేసినావు కదా నువ్వు. ఆ రోజు ఇంకా విశ్లేషణ ఏంటి? ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను మీరు అడగండి, అన్నాడా లేదా, ప్రామిస్ చేసిందా లేదా? నేను కూడా ఉన్నాం కదా, సాక్ష్యం పక్కకు ఉన్నారు కదా మీరు. రెండోది వేసిరు కదా ఆ రోజున్న మీ పేపర్లో, నమస్తే తెలంగాణలో పడ్డది, టీ న్యూస్లో, అవన్నీ వేసి. అయితే నేనేమంటున్నానంటే ఒక్కటే మీరు ఇక్కడ గమనించండి, గవర్నర్ కోట ఒక చరిష్మాటిక్ నాయకునికి నువ్వు పెద్ద నా బీఫామ్ ఫోటో పెట్టుకుంటే గెలుస్తావు అని చెప్పుకొని తిరిగేటాయి. నువ్వు నీ టైంలోనే ఈ వర్గాలకు అవకాశం వచ్చినప్పుడు 7 సీట్లు ఎమ్మెల్సీలు ఒకే రోజు వస్తే నువ్వు మొత్తం ఎవరికి ఇచ్చిందో తెలుసు, ఒకే సామాజిక వర్గం. ఇంత పిరికైనవాను ఇటువంటి సామాజిక వర్గాలకు, ఎంబీసీలకు, సంచార జాతులకు, బీసీలకు, ఒక మంచి చదువుకున్న వాళ్ళకు, నీ ఎంబడి 24 గంటలు తిరిగిన వాళ్ళకి ఇయ్యడానికి నీకు చేతులు రాలేదంటే నీ మనస్తత్వం ఏంది? నా కోపం నాకు కాదు, నా జాతులను మోసం చేసినారు పేరు పెట్టి అని. సో వాళ్ళందరూ ఇప్పుడు దాని గురించే వద్దాం. మీరు లైవ్ ఎగ్జాంపుల్, మీరు నా పక్కనే ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా. మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, లాయర్గా ఉన్నారు, విద్యావంతునిగా ఉన్నారు. మరి ఎందుకు శ్రీనివాస్ గారికి ఎంబీసీ పదవి ఇవ్వగానే సపోర్ట్గా అంటున్నారు? అసలు యాక్చువల్గా మీరు కూడా ఎమ్మెల్యే మంత్రి స్థాయి అయితే కొంత బడుగులకు, బలహీన వర్గాలకు, మన వర్గాలకు మేలు జరుగు కదా. ఎంబీసీకి ఇవ్వగానే ఎందుకు సాటిస్ఫై? నేను ఒక ఎంబీసీని కాబట్టి ఎంబీసీ చైర్మన్ కావాలా? అదే నేను అడుగు. వై నాట్ ఫర్ ద అదర్ కమ్యూనిటీస్? నేను ఎడ్యుకేషన్ ఎందుకు పోదు? ఎడ్యుకేషన్ చైర్మన్ ఎందుకు పోదు? అదే నేను అడుగు. అది నీ వర్గాలకే ఎందుకు ఇచ్చుకోవాలి? లేదు రేపు ఇంకొక ఇరిగేషన్ ఉంది ఎందుకు ఇవ్వద్దు? సబ్జెక్ట్ మేము లేమా? లీగల్గా ఎందుకు ఇవ్వద్దు? లేకపోతే ఒక ఈఆర్సీ కమిషన్ ఎలక్ట్రిసిటీ ఎందుకు ఇవ్వద్దు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు అడ్వకేట్ ఉన్నాం, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? అది సార్ మీ స్థాయికి అయితే నేను చిన్న పదవే అంటున్నా. కరెక్ట్, మీరేమని అనుకోండి. నా తాత ఒక కుమ్మరి పని చేసుకొని బతికేటోడు ఉంటే నేను రాజకీయ రంగంలోకి వస్తే నేను మెల్లిగా నాయకత్వాన్ని లేదా పార్టీని మెల్లగా ప్రయాణం సాగించి తను ఇచ్చేటటువంటి టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్లో ఒక
సస్టెనెన్స్గా ఒక సస్టైన్ అయ్యి ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి తప్ప నాకు నువ్వు ఇచ్చేది గిదొద్దు గదొద్దు అన్న మనసులో ఉన్న కోరికలన్నీ చంపుకొని తిరుగుతాం. ఎందుకు తిరుగుతామంటే ఈ నాయకుడి దగ్గర ఖతమైతే ఇప్పుడు 20 ఏళ్ళు చేసిన సర్వీసు పార్టీకి మేము కూలి పని, ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతాడండి, ఆడ కూలి నువ్వు ఏడాదంతా పని చేస్తావు, తీరా కూలి పడే టైంకి నువ్వు చంచల మనస్తత్వంతో పోతే కూలి పడతా, ఇంకోటి వచ్చి ఆక్యుపై చేస్తారు. సో రాజకీయాల్లో కూడా నేను తెలివిగా వ్యవహారం చేసిన తప్ప నాకు మళ్ళీ దాటితే వేరే పార్టీ వాడు కొత్తగా వచ్చిండు అంటారు. నేను నర్మగర్భ వాక్యాలు చేస్తున్నా. అవును, మరి నేను చేస్తే కనీసం ఇంకెవరికి ఇటువంటి అన్యాయం జరగదు. ఒక పార్టీలో ఇంత సర్వీస్ ఇచ్చినప్పుడు ఆ పదవులని ఏదో రకంగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. లేదా నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీలు ఏముంటుందండి, హౌ టు ఇంప్రెస్ అవర్ బాస్. అది నువ్వు కాలు మొక్తావా, ఏళ్ళు మొక్తావా, 100 కోట్లు ఇస్తావా. అక్కడ ఫెయిల్ అయిందా శ్రీనివాస్ గారు? ఇంప్రెస్ 100 కోట్ల దగ్గర ఫెయిల్ అయినా. 100 కోట్ల అంటే మల్లారెడ్డి నాకన్నా ఎక్కువ చదివిండా, లేకపోతే సరితా ఇంద్రారెడ్డి గారు నాకంత ఎక్కువ చదివిరా, అంటే మీకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ పార్టీకి పని చేసిరా, అంటే ఎక్కువ డబ్బులు చెమట బీఆర్ఎస్కు తీసిరా. మేము రక్తం చెందించినాం కదా. అవును. కవిత గారిని అసెంబ్లీ ముట్టడి రోజు కొడుతుంటే ఆమెకు అడ్డం నిలబడితే మా ఉప్పలు ఒక సంపద అన్నట్టయిన రక్తం మొత్తం కోసుకుపోయింది, మాకు కోసుకుపోయినాయి. ఆ రోజు మొదటి ఫోటో తీయండి, మేము చేసిన పోరాటం మీకు కనిపిస్తుంది. రక్తం చిందించినాం, చెమట చిందించినాం. మేము శ్రమ ఈక్వలైజ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఆయన టైం రాగానే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా యువతకి, చదువుకున్న విద్యార్థులకి, రేపు మీరు కేసీఆర్ కేటీఆర్ మాటలు నమ్మి తిరిగి ఉద్యమాలు చేసి కేసులు మీద వేసుకుంటే రేపు పవర్లకు రాగానే మీరెవ్వరు కనిపించరు. మీకు ఓన్లీ ఒక సెల్ఫీ ఫోటో ఇస్తాడు ఆయన, మీకు రాజకీయపరమైన పదవులు రావు, ఉద్యోగాలు రావు. ఎందుకంటే కేసులు అవుతాయి కదా. అవును, ఉద్యోగాల్లో కూడా అట్లనే కేసులు అయినాయి. స్వీయ అనుభవంతో చెప్తున్నా. మర్చిపోయి కూడా విద్యార్థి యువకులు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అది నాయకులను తయారు చేసే కర్మాగారం కానే కాదు. ఇది సంతోషం, మీరు ఈ పిలుపునిచ్చినారు. సరే, యువత ఎంతవరకు అర్థం చేసుకుంటారని వేచి చూద్దామన్నా. మిమ్మల్ని ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, అన్న సీనన్న రావే అని, లేకపోతే కేసీఆర్ పిలిపించి ఒక ఎమ్మెల్సీగా చేస్తాం, లేకపోతే పార్టీలో ప్రాధాన్యత ఇస్తాను, మీరు వెళ్ళారా అసలు యువత? నేనేమంటున్నా అంటే ఆల్రెడీ తెలంగాణ ఉద్యమాలు ఉన్నారు కాబట్టి మీ సహచారులు పిలిస్తే మీకు ఎప్పుడు మోసానికి గురవుతామంటే మొదటి దశలో ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తాం. వాళ్ళతో ప్రయాణం చేసినాం, అడుగడుగున మోసాలు ఉన్నాయి, మోసపోయినాం. ఒకసారి మోసపోయినాం, రెండోసారి మోసపోయినాం, మూడోసారి మోసపోయినాం. వ్యక్తిగతం అడుగుతున్నారు కాబట్టి వ్యక్తిగతం చేస్తున్నా. ఆ రోజు ఎమ్మెల్సీను పేపర్లలో కేటీఆర్ ఇంతెందుకు కేసీఆర్ గారిని యాదగిరి గుట్ట ఆయన కట్టిండు కదా, యాదగిరి గుట్ట దేవుని ముందుకు వచ్చి చెప్పానండి నాకు ఎమ్మెల్సీ చేస్తానాడా చేయదన్నాడా. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి? నేను చేస్తాడు రేపు అంటే నేనేమంటున్నా అంటే ఆయన చేయను, ఆయన చేతి నిండా ఆయనకు పవర్ ఉన్నప్పుడు చేయను, ఆయన ఇప్పుడు చేయడా. రేపు చేస్తా అంటే నమ్మిపోతే మేము చదువుకున్న వాళ్ళమా, జ్ఞానవంతులమా, లేకపోతే మోసపోయేటోళ్ళమా? గంత మోసపోయే జనాలు లేరు. అక్కడ మోసపోయారు. సరే, మోసపోయినామా, అయిపోయింది. ఇప్పుడు బీజేపీలోకి వచ్చినారు. నిజంగా కూడా ఒక మంచి వాగ్దాటి ఉంది, మంచి సబ్జెక్ట్ అనాలిసిస్ ఉంది. సార్, ఆ పార్టీ ప్రాంతీయ పార్టీని కాదనుకున్నారు, అక్కడ ఒక ఎంబీసీ చైర్మన్ చేసినా కానీ మీకు తగిన గుర్తింపు రాలేదనే బయటకు వచ్చింది. మరి ఇక్కడ అంతకన్నా ఎక్కువ గుర్తింపు వచ్చే అవకాశం డెఫినెట్గా. ఎందుకంటే నేను 10th లోపల నా ఎడ్యుకేషన్ ఏది అప్పర్ ప్రైమరీ అంతా కూడా నేను ఈ భావజాలం ఉన్నటువంటి స్కూల్లో చదవడం జరిగింది. శ్రీవాణి విద్యాలయాన్ని భువనగిరిలో నేను చదువుకోవడం, చిన్నప్పుడే భగవద్గీత, యోగాలు ఇవన్నీ. ఎందుకో అన్ఫార్చునేట్గా నేను అన్ఫార్చునేటే అంటున్నా, ఇంటర్మీడియట్ ఆ టైంలో మనము డిగ్రీ టైంలో నేను కొంత తెలుగుదేశానికి అట్రాక్ట్ అవ్వడం, అక్కడ పని చేయడం, అక్కడ అనేక కొంత మోసాలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్కు రావడం, ఇట్లా ప్రయాణం అయిపోయింది నా అనుకోకుండా ఆ ప్రయాణం అట్లా జరిగిపోయింది. మళ్ళీ జీవితంలో నాకు ఈరోజు అవకాశం బీజేపీ పార్టీలో వచ్చింది. బీజేపీని నేను ఇష్టపడి వచ్చిన. మీరు వచ్చిరా, వాళ్ళు పిలిచిర్రా? పిలవలేదు, నేను ఇష్టపడిపోయాను. ఏమి ఇష్టం ఉంది బీఆర్ఎస్ బీజేపీ చేస్తాను? సార్, నేను ఒక అడ్వకేటు, రాజకీయ పరంగా ఇంత జ్ఞానం సంపాదించుకున్నా, నాకున్న తెలివితోనే ఈడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఏమేం పార్టీలు ఉన్నాయి, ఈ దేశంలో ఏం పార్టీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలలో నేను నక్సలైట్లలో చేరాలన్నా గన్ను పట్టుకునే లోపు అక్కడ చచ్చిపోతాం. మన భావజాలము, మన ఇది బయటికి ప్రజల్ని, మాసెస్ని బతుకున్నంత కాలం దేవుడు ఎంత బోనస్ ఇస్తే ఆ నిమిషం వరకు కూడా ప్రజల్ని చైతన్యపరచాలనేది నా కోరిక. సిపిఎం ఉంది, అవి వృద్ధ జంబూకాలు, ఆ పార్టీ అది లెఫ్టిస్ట్ ఐడియాలజీ. నేను బేరీ చేసుకున్నప్పుడు చరిత్ర చూసుకుంటే నాకు నచ్చలేదు. మళ్ళొకసారి చూసిన అంతే. మొదటి నుండి ఏమో బాల్యంలోనే ఇంజెక్ట్ అయిన బీజేపీ నాకు ఒక వైపు ఉంది, కానీ అంత ఉన్నా కానీ నేను కొంత చర్చించుకున్నా. తర్వాత ఉన్నది కాంగ్రెస్లో మీకు తెలుసు,
డబ్బుల ప్రభావం, ఢిల్లీ రాజకీయాలు, పెట్టుబడి రాజకీయాలు, అది అంతా ఏందో అది అంతా బీజేపీలో ఉండదా సార్ అది? అట్లా ఉండదు. అట్లా అంత కొట్లాట గాంధీ భవన్నే దలగబెట్టుకున్నారు వాళ్ళు. తమ ఓన్ పార్టీ దాన్ని డెమోక్రసీ అంటారు. ఇక ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర మోసపోతుంది. ఇక నాకున్న ఇదేముంది చెప్పండి, బీజేపీ. సో బీజేపీలో ఏంటంటే ఇంటెలెక్చువాలిటీ. దేశంలో ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, 370 ఆర్టికల్ తెచ్చే ముందు దేశంలో చర్చకు పెట్టినారు. ట్రిపుల్ తలాక్ తెచ్చే ముందు దేశంలో చర్చకు పెట్టినారు. అనేక ఏ అంశం తీసుకొని ఇలా 1 నేషన్ ఎంత ఉధృతంగా మేము 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రజలలో డిబేట్స్, తర్వాత ఇంటెలెక్చువల్స్ని సమావేశాలు ఏ పార్టీ అయినా పెడుతుందా? అంటే కాన్స్టిట్యూషన్లో ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రజల దగ్గర మేము ఫస్ట్ చైతన్య సదస్సులు పెట్టినాకనే నిర్ణయం తీసుకుంటాం. మేము ఆ కాన్స్టిట్యూషన్ని పరిరక్షించే విధానంలో, అంబేద్కర్ ఆశయాల్ని పరిరక్షించే విధానంలో బీజేపీ ఇవాళ నెంబర్ 1గా ఉంది, ఛాంపియన్గా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా, రేపు చూస్తారు. డెఫినెట్. మీరు బీజేపీలోకి వచ్చారు, ఒక రకంగా బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినారు, ఒక బీసీ బిడ్డగానేగా. ప్రయత్నం కాదు, దట్ ఈస్ మై. ఇక్కడ ఏం అడుగుతా ఉన్నానంటే, మరి ఇక్కడ కూడా బీజేపీలో కూడా చాలా మంది మిత్రులు, పేర్లు అవసరం లేదు, చాలా మంది దగ్గర ఉంటారు బీజేపీ అక్కడి నుంచి ఉన్న సాన్నిధ్యం కాబట్టి, ఇక్కడ కూడా బీసీలను వాడుకుంటారు. కానీ పదవుల దగ్గరకు వచ్చేసరికి, బాధ్యతల దగ్గరకు వచ్చేసరికి విస్మరిస్తారు అని అంటారు. ఎంతవరకు ఏకీభవిస్తారు? అది ఇది కూడా శ్రీనివాస్ గారు జరగదని నమ్మకం. కాంగ్రెస్ పార్టీ వంటకాలలో కరివేపాకులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వంటకాలలో కాంగ్రెస్ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో వేరియబుల్స్ అని మ్యాథ్స్లో వాడుకుంటాం, ఎక్స్ అనుకో, ఆ తర్వాత ఉండదు. సో వేరియబుల్స్, చుక్కలు ఉంటాయి. అది బీఆర్ఎస్. బీజేపీ ఈజ్ నాట్ లైక్ దట్. బీజేపీ పార్టీ ముఖ్యం, పార్టీ యొక్క ఐడియాలజీ ముఖ్యం, వ్యక్తులు కాదు. ఇక్కడ ఏబిసిడి ఎవరైనా కావచ్చు, ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు అవుతారంట. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు డిసిషన్ ఎవరైనా చూసారా? ఎంత చక్కటి మహిళ, ఒక సింపుల్ మహిళకు ఇచ్చినారు కదా, కాదా? ఎంతమంది లేరు అక్కడ సీనియర్స్? మరి ఇలా పార్టీ నడవట్లేదా? ప్రభుత్వం నడవట్లేదా? వైనాట్ మన మధ్యప్రదేశ్లో ఒక బీసీ బిడ్డ, హర్యానాలో ఒక బీసీ బిడ్డ, ఛత్తీస్గఢ్లో, దర్ ఆల్ న్యూ. అక్కడ కట్టార్లు గారు లేరా? ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ లేరా? నేను అనేది ఉండదండి బీజేపీ పార్టీలో. ఇక్కడ XYZ ఎవరైనా కానివ్వండి, పార్టీ బలంగా ఉన్నప్పుడు, పార్టీ ఐడియాలజీ బలంగా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ ఎవరైనా, నేనైనా ఇంకోరైనా మా ఐడియాలజీ కాదు, పార్టీ ఐడియాలజీ ఏముందో అది ఒక సిస్టమ్ ఆడ క్రియేట్ అయి ఉంది. అంటే అబ్సల్యూట్లీ పార్టీ ఇస్ సుప్రీం, సుపీరియర్ అండ్ సుప్రీం, పార్టీ ఇస్ సుప్రీం. మేము ఇప్పుడు ఇక ఒక పెద్ద బలవంతుడు అనుకొని పెట్టి, ఆయన రేపు గెలిచిన తర్వాత నేనే ముఖ్యమంత్రి, నేను లేకపోతే పార్టీ ఉండదని మళ్ళీ ఆయన డిఫెక్షన్ చేసి ఇక ఆయన వెళ్ళిపోతే ఈ పార్టీ అయిపోయింది, అటువంటిది చెయ్యనికి మేము క్రియేట్ చేయడానికి పార్టీ. రాష్ట్ర బీజేపీ పార్టీలో అతి సామాన్యులు కూడా, రేపు మీలాంటి వాళ్ళు కూడా, మేము అనుకుంటే జయశంకర్ గారు అయినారు కదా, రేపు వైనాట్ ఆర్జీ గారిని కూడా డైరెక్ట్ జర్నలిజంలో గ్రేట్ అండి ఈయన చేద్దామని కూడా చేస్తుంది బీజేపీ. ఆ రోజు నమ్మకం వస్తుంది, డెఫినెట్గా అవుతాం కదా. ఎవరి క్యాలిబర్ని ఎవరు సొంతం కాదు. నేను కూడా చెప్తాను, ఒక పార్టీకి సేవ చేస్తాను, నేను వ్యక్తులకు సేవ చేయడానికి గుట్టలే కదా. ఒక పార్టీ ద్వారా నేనేమన్నా అవుదాము, ప్రజలకు సేవ చేద్దాం అనేది నా యొక్క కాంక్ష, అంతిమ లక్ష్యం. అదే అంతిమ లక్ష్యం అది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పార్టీలో జాయిన్ అయ్యి మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాని, లేకపోతే మీకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తాని, రాష్ట్రంలో క్రియాశీలక బాధ్యతలు ఇస్తాని నమ్మించి మమ్మల్ని మోసం చేయడం వల్లనే బయటికి వచ్చామని చాలామంది చెప్తా ఉన్నాం. నమ్మినాం, మోసం చేసినారు, దాంట్లో బీసీ. అందుకే మీరు చెప్దామంటే అక్కడ మీరు ఒక యాంగిల్ మిస్ అయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మారినారంటే వాళ్ళకి అవినీతి ఛాయలన్నీ బయటపడుతుంటే కూడా ఆయన ఎంబడి ఉండాలా? మేము కాళేశ్వరం కాడికి పోయి స్వయంగా నేను పరిశీలించి ఎన్ని పిల్లర్లు మునిగినాయి, ఎన్ని ఫీట్లు మునిగినాయి, ఆ పర్రెలు ఎయిర్ క్రాక్స్ అంటారు కేటీఆర్ గారు, మా భుజం పెడితే కూడా పోయింది అందులో. సో అటువంటి క్రాక్స్ పడ్డాక, కాళేశ్వరం కూలిపోయినాక నా ప్రజలు శ్రమ చేసి సబ్బులుప్పులు కొని నీకు జీతం ఇచ్చి, నీకు కార్లు ఇచ్చి, నీకు వెసులుబాటు ఇచ్చి, నిన్ను గెలిపించి నువ్వు కాళేశ్వరం కట్టాయా అని అంటే నీకు జీతం ఇచ్చిన నౌకర్వే కదా. కరెక్ట్ కట్టిపోయకుండా అది కూలిపోతే కూడా ఆయన ఎంబడే వాళ్ళ. మేము కనపల్లి మోటార్లు మునిగిపోయినా ఆడ ప్రజాధనం మళ్ళా వృధా అయినా మళ్ళీ ఆయన ఎంబడే ఉండాలా? నువ్వు ఈ ఫార్ములా కార్ రేసులు తెచ్చి, ఫ్యాన్సీ గేములు తెచ్చి, రేపు పిల్లల్ని కార్లు కొని అటువంటి ఆటలు ఆడడి తెచ్చింది, దాంట్లో అవినీతి మార్కలు వెళ్ళి అది వెళ్ళినాక కూడా ఆయన ఎంబడి తిరగాల? మేము అనేక కేసులు బయటపడతా ఉన్నాయి కదా ఇలా ఎలక్ట్రిసిటీలో కమిషన్లని. ఏ ఒక్కటి మంచి అని మేము బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్ చేస్తాం చెప్పండి. సో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీని మొదటి నుండి ఉన్న క్యాడరు పాపం పదవులు రాలేదని వెళ్ళట్లేదు.
వాళ్ళు చేసిన ఈ దురాఘాతాలు తెలంగాణ పట్ల వాళ్ళు అవలంబించిన వైఖరి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల వెళ్ళిపోయినారు పార్టీకి. కాళేశ్వరంలో అంత అవినీతి జరిగి ఉంటే కేంద్రంలో పెద్ద బయటపడ్డ ఇవి సార్ బయటపడని ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు నీకు ఆస్తులు అయితే కనిపిస్తున్నాయి కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఖార్సైన బీసీ నేత అంటుంటారు కదా, ఎందుకు మరి వీళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు కదా? ఎందుకంటే రాష్ట్రంలో ఒక సీట్ ఏర్పై తూతు మంత్రంగా జరుగుతుంది కదా, సిబిఐను దర్యాప్తు సంస్థలు దించి నిజంగా కూడా 10 ఏళ్ల కాలంలో అవినీతి జరిగి ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకుంటే మీరు కూడా ఇంకా బాగా చెప్పడం అనుకుంటారు, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వెరీ గుడ్ ఐడియా. మీకు జర్నలిజం కార్డు ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వండి సిబిఐకి కాన్సెంట్ ఇవ్వమని ఈ కేసు ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది. వాళ్ళకి ఇన్ని రోజులు ఉంటారు సార్ కాంగ్రెస్ దేశం చేతిలో ఉంటే ఇంటర్నేషనల్ ట్రీటీ, బయలాటరల్ ట్రీటీ ఇవన్నీ ఉంటాయి కదా, దేశానికి ఒప్పందాలు ఉంటాయి. ఒక అక్యూజ్డ్ ని వేరే దేశంకి వెళ్ళి పట్టుకురావాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చేతనవుతుందా రాష్ట్ర ప్రభుత్వానికి? మీరు చెప్పండి. ఈయన బ్లాక్మెయిల్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని ఇష్యూ బేస్డ్ గా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఈ మధ్యన వినిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఒక ఆరోపణలు అని కాదు, నేను వినిపించిన దాంతో చెప్తా ఉన్నా హేతుబద్ధంగా. ఐ డోంట్ నో ఎనీథింగ్. నేనేమో చెప్తా ఉన్నా అంటే వస్తున్న కథనాలను బట్టి ఏదో అప్పుడే కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి ఒకేసారి ఒక మొత్తం చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో కూడా లేవు ఈ కేసులు, గిట్నే పెట్టినట్టు తుతుంబాలు చేసి నడిపి ఏమన్నా అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తెరువు పోకని చెప్తున్నట్టుగా వింటా ఉంటాం. అంటే రేవంత్ రెడ్డి గారు చేయదలుచుకున్నా సీనియర్ నేత మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా. ఎందుకంటే ఢిల్లీకి ఆ కాంగ్రెస్ సంస్కృతి మూటలు మోస్తే అక్కడ పనులు అవుతాయి కదా. కాంగ్రెస్ వాళ్ళు మరి ప్రధానమంత్రిని కలిసి అమిత్ షాని కలిసి వీళ్ళు కాబట్టి వాళ్ళు ఈయనకు పాపం ఇక్కడ మరి రాహుల్ గాంధీ దగ్గర ఏమున్నాయి పోతే. ఇప్పుడు ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ దగ్గర ఏమి ఇస్తాడు రాహుల్ గాంధీ చెప్పండి? రేవంత్ రెడ్డి మీ మనిషి కాదా? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనందరి ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ దగ్గరికి పోతాడు ఢిల్లీకి, తెలంగాణకి ఏమరుగా పెడతాడు? ఇంకా కుళ్ళు రాజకీయాలు చేసి నీ పదవి వీకేస్తా, నువ్వు వాళ్ళ తెరువు పోకు, ఆల్రెడీ మన పార్టీకి ఎంత కట్టాలని అంత కట్టేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిర్రు అనుకో, ఈయన పోగలుగుతాడా? మరి ఇక తెలంగాణ డెవలప్మెంట్కి ఎవరి దగ్గరికి పోవాలి? ప్రధానమంత్రి గారి దగ్గరికి పోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దేశ ప్రధాని దగ్గరికి పోయినప్పుడు మేము కూడా ఇక్కడ మా బద్ద శత్రు కాంగ్రెస్ పార్టీ అయినా సరే తెలంగాణను ఆదుకోవాలి. ఇప్పుడు వీళ్ళని చూస్తే మనకు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో మేము చేయకపోతే మొత్తం అప్పుల పాలు అయ్యాలి కదా. అందుకనే ఆయన అప్పులకి వెళ్ళి బయటపడడానికి కేంద్రం అనేక సహకారం ఎన్లుందండి. అది సంక్షేమంలో కూడా మేమున్నాం కదా. ఇలా బియ్యం పంపిణీ చేసిన రేషన్ బియ్యం, ఇలా రైతులకు రైతు బంధు మేము టకా ఇచ్చినాం. ఆయన ఎలక్షన్ ఉందండి నిన్న ఇచ్చాడు. మరి మోడీ గారి పైసలు ఎప్పుడూ పడుతూనే ఉన్నాయి కదా అందులో కేంద్ర ప్రభుత్వం రైతులకి. అదే రకంగా ఉపాధి హామీ పథకం ఎవరు ఇస్తున్నారు? ఇలా రైల్వే ప్రాజెక్టులు ఎవరు చేస్తూ ఉన్నాం? ఇంటర్నేషనల్ స్థాయి రైల్వే ప్రాజెక్టులు కడతా ఉన్నాం. ఇవన్నీ చేసుకుని నేషనల్ హైవేస్ తెలంగాణకు అంతకుముందు ఇప్పుడెన్ని ఉన్నాయి, నవోదయ పాఠశాలలు అప్పుడెన్ని ఉన్నాయి, ఇప్పుడెన్ని ఉన్నాయి, ఎయిమ్స్ లాంటి ఇది హాస్పిటల్, పసుపు బోర్డు నిన్న మా ఎంపీలు చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు, అరవింద్ గారు, బండి సంజయ్ గారు. ఆ రకంగా నేనేమంటున్నానంటే దేశంలో ప్రధానమంత్రికి ఉండే పనులు నువ్వు చైనాకు మన మీదకి వస్తున్నాడు, చైనా దగ్గర దాకా ఇవాళ మేము బ్రిడ్జులు కట్టినాం, అది నీ డ్యూటీ, నువ్వేమైనా కడతావా? తెలంగాణలో ముఖ్యమంత్రులు కడతారా? మరి ఇవాళ కాశ్మీర్లో చినాబ్ బ్రిడ్జ్ లాంటిది 40 ఏళ్లలో కట్టలేదు, మేము కట్టినాం, 70 ఏళ్లలో కట్టలేకపోయింది. మరి మోడీ గారికి పని లేదా? ఇవాళ పాకిస్తాన్ మీద మిసైల్స్ తయారు చేయాలి, బ్రహ్మోస్ చేయాలి, అగ్ని చేయాలి, వేరే దేశాలు మన వైపు చూడకుండా ఉండాలి, శత్రు దేశాలు చూడాలంటే మరి అవి ఇంకిని తయారు చేయాలంటే ఎన్ని పైసలు కావాలి? అక్కడ పని లేదా కేంద్ర ప్రభుత్వానికి? అరే నువ్వు ఏం చేస్తున్నావు? హాయిగా ఏదో మంచిగా పదవి, ముఖ్యమంత్రి పదవి, దాన్ని చక్కగా ఎలగబెట్టి చేసుకునేదానికి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, ముఖ్యమంత్రి ఏమో నన్ను కోసుకున్నారు రూపాయి లేదని. ఇప్పుడు ఎవరు ఆదుకుంటే ఇప్పుడు రూపాయి లేదు అది ముఖ్యమంత్రి గారు అన్నది వాస్తవమేగా. అవును. అయినా నడుస్తుందంటే మరి కేంద్రం నడిపిస్తున్నట్టే రాష్ట్రాన్ని. అంతేనా? ఇప్పుడు ఈ రాష్ట్రం నడుస్తుందంటే కేంద్రం నడిపించినట్టే. ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఒక్క రూపాయి కూడా లేదంటే, దాని అర్థం ఆయన ఒప్పుకున్నాడు కదా. సో అందుకని ఆర్జీ గారు నేనేమంటే బీజేపీ పార్టీ హైలీ ఇంటెలెక్చువల్ పార్టీ. మన దేశానికి నిజంగా కూడా మేము ఎన్నికల అపీజ్మెంట్ ఉండదు, ఓట్ల కోసం ఉండదు కావాలి. దేశం బాగుండాలి, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, పర్సనల్గా థర్డ్. ఇది సిద్ధాంతం, మంచి సిద్ధాంతం. అదే కొనసాగించాలి. దేశం బాగుంటే మన అందరం బాగుంటాం కదా. ముగించే ముందు 2 క్వశ్చన్స్ అన్న. చెప్పండి. ఎన్ని అయినా సరే, ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ వైజ్ జాతీయ వైజ్ మనం తర్వాత ఇక్కడ లోకల్నే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి పదే కేసీఆర్ పై విమర్శిస్తారు, చర్యలు తీసుకోవాలనేది ప్రజల మధ్య ఉంది ఒకటి. సెకండ్ ఏంటంటే బీసీ ప్రధానమంత్రులు అందరూ అనుకున్నారు 42% వీళ్ళేదో పంపిన వాడికి అక్కడ అపాయింట్మెంట్ అయిపోతే రాజ్యాంగ సవరణలు అన్నీ జరుగుతాయి వస్తాయి అనుకుంటున్నారు. మరి కొంత మొండి చేయి చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే దాని మీద ఏం చెప్తారు? నేను చెప్పిన మధ్యలో మనం మిస్ అయినాం. దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారికి సిబిఐకి కాన్సెంట్ ఇవ్వమన్నా, మనం అక్కడ పోయినాం ఇంటర్నేషనల్ ట్రీటీ వాళ్ళు అది ఇవ్వకుంటే మనం జోక్యం రాదు కదా.
అట్లా ఉంది కదా. మేము నియమాలను కాంగ్రెస్ పార్టీ లేక బుల్డోజ్ చేసి ఎమర్జెన్సీలు పెట్టి రావాలన్నా చెప్పండి. 356 ఆర్టికల్ పెట్టి రేవంత్ రెడ్డిని వీకేసి రావాలన్నా? మహారాష్ట్ర లేక అట్లా అప్పుడు వాళ్ళంతలో వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఈడ పడిపోతుందండి రేపు సీనియర్స్ రేవంత్ రెడ్డికి పడక లేకపోతే ఏమైనా కుట్రలు జరిగి ఆదుకోవద్దా? చెప్పొద్దా? ప్రజలు డెఫినెట్ గా ప్రజలేంటి 5 ఏళ్ళ అరే ఇప్పటికే ఎన్నికల మీద ఎన్నికలు వచ్చి అభివృద్ధి కుంటుపడుతుందండి, డబ్బు వ్యవహారం అవుతుంది. డెఫినెట్ గా వి విల్, వై నాట్, వి విల్. పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నాం కదా. 42% రిజర్వేషన్ కావాలా వద్దా బీసీలో? ఫస్ట్ చెప్పి చెప్పి అరే 42 కాదు సార్, 60 ఇయ్యమను. జనాభా ప్రాతిపదికన ఇయ్యమను, ఎవరికి ఎంతనో అంత ఇయ్యమను, కాదంటలేం మేము. కానీ అది పనికొచ్చేదా చట్టం? మీరు చేస్తే, మీరు చేసింది సర్వే, మేము చేస్తున్నాం రేపు సెన్సస్. రేపు సెన్సస్ చట్టబద్ధమైంది. ఓకే, కాబట్టి మీరు 60 ఏళ్ళలో మీరు చేయలేదు, చేసి ఉంటే ఇవాళ 42% ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు పడ్డది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క తాత ముత్తాత నెహ్రూ గారు ఉండే, అంతకుముందు వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ ఉండే, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ ఉండే, వాళ్ళ అమ్మ ఇండైరెక్ట్ గా డిఫాక్టో పిఎంగా 10 ఏళ్ళు ఉండే. మరి వీళ్ళందరూ చేయలేదు, ఇవాళ మమ్మల్ని నువ్వు నా ప్రెజర్ వల్ల చేసినావు. అరే ఇన్ని రోజులైతే మీరు చేయలేదు కదా. ఇప్పుడు తెలిసింది మాకు, ఇప్పుడు జ్ఞానోదయం అయింది అంటారు కదా, చేయొద్దా? తప్పు ముక్కు నేలగ్రాయ మేము బీసీలకు అన్యాయం చేసింది, తరతరాలుగా సిక్కులకు క్షమాపణ చెప్పినావు కదా. అవును, అట్లనే అన్నిటికీ చెప్పు నువ్వు. ఈ దేశంలో జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఇంకా క్షమాపణ చెప్పిన తర్వాత చేస్తారు, లేకుంటే చేయరు. చేస్తున్నాం కదా. మేము రాజ్యాంగం ప్రకారం పోతాం. మేము రాజ్యాంగంలో పేర్కొన్న డెకేడల్ సర్వే కరోనా రావడం వల్ల కొద్దిగా ఆగింది, దాన్ని ఇప్పుడు మేము చేస్తున్నాం. మేము సెన్సస్ చేస్తున్నాం. సెన్సస్ చేసినాక ఏమవుతుంది? బీసీలు రేపు కోట్లలోకి పోయినా వాద్యాలు చెల్లుబాటు కావు. సో నీ 42% ఏం చెల్లుబాటు? సార్ చేసినావు, కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినావు, నీకు దమ్ముంటే చెయ్యి, ఎట్లా చేస్తావు? నువ్వేడే చేస్తావు? నీ పార్టీ పరంగానే చింతన బయటకు పెట్టి నీ పార్టీ నిర్ణయం తీసుకున్నాక కూడా ఒక ఎంపీకి 2 ఎమ్మెల్యేలు ఇస్తానన్నావు, ఎన్నడూ ఇయ్యలే. నీ పార్టీ పరంగా రేపు ఛాలెంజ్ చేస్తున్నావు, నీకు చేత కాదు 42% చేస్తావో చేయవు. నీ పార్టీ ద్వారా రేపు టికెట్లు ఇస్తావా? 42% ఇస్తా అంటున్నారు కదా. ఇయ్యమని మంత్రివర్గంలో మేము ఇచ్చిన మాట 27 మంది మంత్రులకి ఈ దేశానికి ప్రధానమంత్రిని బాగినండి. ఆర్జీ గారు మీ టీవీ ఛానల్లో ద్వారా ప్రజలకు చెప్పాలి, 3 సార్లు మేము కొసరలే బీసీలకి, 3 సార్లు ప్రధానమంత్రిని చేసినాం. ఓబీసీని ధనకర్ని ప్రధానమంత్రి బీసీ ఉండంగా ఒక ఉపరాష్ట్రపతిని కూడా బీసీ ధనకర్ గారిని పెట్టినాం. వీళ్ళిద్దరు ఉండంగా ఆదివాసీ బిడ్డని ప్రెసిడెంట్గా పెట్టినాం. అంతకుముందు కోవింద్ గారిని పెట్టినాం ఎస్సీ. అది అప్రిషియేటబుల్. బీసీలము ఆ రేవంత్ రెడ్డిను ఇంకో ఆయన ఎందుకు అడుకోవాలి సార్? కేంద్రం కొంచెం జోక్యం చేసుకుని ఆ పవర్ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు కూడా ఎన్నికలు ఎవరి చేతులు ఉంటాయండి? రాష్ట్ర సబ్జెక్ట్ కదా. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చిరు కదా ఎన్టీ రామారావు గారు. మరి దాన్ని తీసేసింది కేసీఆర్, ఆయన ఇంట్లో వండుకోండు. సరే మరి నువ్వేం చేస్తావు చెప్పు? మమ్మల్ని కేంద్రంలో అడుగు. రేపు కేంద్రంలో, రాష్ట్రంలో ఇవ్వరా 42% ఇచ్చే రాష్ట్రంలో మేము ఏం చెప్పి నాకు ఈ పవర్ ఇచ్చేస్తాం పార్టీ పరంగా అంటున్నారు. మాకు పవర్ ఇచ్చేస్తాం. రేపు ప్రజలు మమ్మల్ని పవర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి సీట్లో రేపు ప్రభుత్వము మొత్తం అది పోతుంది, 3 ఏళ్ల తర్వాత వస్తాం కదా, అప్పుడు మేము చేస్తాం. వస్తారా? తప్పకుండా. అరే 100% ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు వస్తే సీనాన్న లాంటి వాళ్ళు కావాలంటే ముందే చేయించుకుంటే బెటర్ ఉంటుంది కదా. 42%, 50% బీసీ ఏమంటున్నా ఏడు చేయాలి. మేము అసెంబ్లీలో లేం కదా, ఈ చట్టం అసెంబ్లీలో చేయాలి కదా. అసెంబ్లీలో బిల్లు పెడతాడు, మీరు చెప్పండి. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టిండు బీసీల గురించి, పంపడమేమో కేంద్రానికి పంపి, పార్లమెంటులో చేసిన బిల్లులు కేంద్రం అమలు చేస్తుంది, అసెంబ్లీలో పెట్టిన బిల్లులు 283 బిల్లు చేయాలి. అరే అవి ఏమన్నా ఉండని అని కేసులు చూస్తుంది. నువ్వు చెయ్యి, అమలు చేసినాక కేసులు పడితే మేము ఒప్పుకుంటాం. అరే ఆయన చేసిండ్రు అవి కోర్టుకు పోయింది ఆగింది అని చెప్తాం. ఓకే, మరి నువ్వు ఎందుకు చేస్తలేవు? అది కోర్టుకు పోయినా ఆగదనే కదా. ఇక్కడ నువ్వు అసెంబ్లీలో చట్టం చేసినావు కాబట్టి అది ఆగది. నువ్వు 42% రేపు ఇచ్చినా రేపు ఎవరైనా కోర్టుకు పోయినా అది ఏం కాదు. బీసీలో మేము డిమాండ్ చేస్తున్నాం అంటే నీ 42% అమలు పరచుకుంటున్నాం. పరచకపోతే ప్రజలు పరచకపోతే రేపు 3 ఏళ్ల తర్వాత మేము వస్తున్నాం కదా. రేపు స్థానిక సంస్థలైనా తేలుతుంది. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన ఎన్నో విషయాలు ఇప్పుడు బీజేపీ కేంద్రంలో చేస్తూ ఉంది. రేపు ఈ దేశంలో 2 జెండాలు ఉండే, కాశ్మీర్లో మళ్ళీ భారతదేశం ఢిల్లీలో. 2 జెండాలు ఉన్న దేశం ఏమన్నా ఉంటుందా? అవును, 2 ప్రధానమంత్రులు ఉన్నదే. మన భారతదేశమో ప్రధానమంత్రి, కాశ్మీర్కో ప్రధానమంత్రి. సో నేనేమంటున్నా అంటే 2 జెండాలు 2 ప్రధానమంత్రులు ఉండే దేశంని మేము ఇవాళ సంస్కరించినాం. 1 నేషన్, 1 ఎలక్షన్. దిస్ ఇస్ బీజేపీ. సంతోషం, అట్లా పోవాలి. మరి లాస్ట్ చివరిగా బీజేపీలో భవిష్యత్తులో ఎలాంటి పాత్రలో సీనాన్ ఉండబోతుండ అంటే మీరే చెప్పండి. టుడే ఐఎమ్ కంఫర్ట్, ఐఎమ్ గెయినింగ్ మోర్ నాలెడ్జ్. ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. వేరే ఓన్లీ కాలు మొక్కుడు
దొరవారిని ఇంప్రెస్ చేస్తే పదవులు వస్తాయి అనేది, పోరాటం చేసి ప్రజలలో తిరిగితే వస్తాయి అనుకున్నాం. ఆ 2 విద్యలతోనే అక్కడ వేస్ట్ అయిపోయినాం. బీజేపీలో ఐఎమ్ గెయినింగ్ గుడ్ నాలెడ్జ్. సో మన అంబేద్కర్ అభియాన్కి నన్ను రాష్ట్ర కో కన్వీనర్గా చేస్తున్నారు. సో కాబట్టి రాష్ట్రమంతా తిరిగి నేను అంబేద్కర్ అభియాన్ని మరి చేయగలిగినాం. అండ్ పార్టీ ఐడియాలజీని టీవీలలో చెప్పగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత పార్టీ అనేక మంది ఇలా నాయకులు వారి యొక్క ఐడియాలజీ, వారి యొక్క సదస్సులు పాల్గొనే అవకాశం వచ్చింది. డెఫినెట్గా కష్టపడుతూ పోతే పదవులు ఆటోమేటిక్గా మన వెంబడి వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అండి. మీరు మంత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎంత ఎదిగినా ఇదే పందాలు ఉండాలి. నాకు లిబర్టీ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ, ఓపెన్గా చెప్పినందుకు, మిమ్మల్ని నేను ఎదురు ప్రశ్నలు వేసినందుకు, అది జర్నలిస్ట్ టాలెంట్. ఐ అప్రిషియేట్ యూ. ఒకవైపు దేశ రాజకీయాలను ప్రతిబింబిస్తూనే మరొక వైపు రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రం హక్కులు ఏముంటాయని చెప్పే ప్రయత్నం కూడా చేసినారు. ఒక మంచి విశ్లేషణాత్మక ధోరణితో ఇంటర్వ్యూ సాగిందని నేను భావిస్తూ ఉన్నా. మీరు కూడా పూర్తి ఇంటర్వ్యూ చూడండి. అంటే అందరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా మీకు సబ్జెక్ట్ ఏం కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పనిసరిగా ఇట్లాంటి మేధావులైన నాయకులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆర్జీ మీడియా. నికార్స్గా ప్రజా గొంతుకగా మారి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వాళ్ళే అర్హత మనం ఇంటర్వ్యూలు చేయడానికి అని భావిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర మేమే వస్తాం, మీరు రావాల్సిన పని కూడా లేదని సూచిస్తూ మరి ఇప్పటివరకు నాతో టైం స్పేర్ చేసిన శ్రీనాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోని.